ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇవన్నీ చెప్పిన విషయాలే రిపీట్ అవుతున్నాయి. ఇంకా ఇందులో ఏం చెప్పాం? ఇవన్నీ నేను చెప్పిన విషయాలు. మీరేమైనా అడిగితే చెప్పండి. సత్యమిథ్యా విభాగ ఇదంతా మనన గ్రంథం. ఒక్కొక్క ఆర్గ్యుమెంట్లో సందేహం వస్తే ఇది పనిచేస్తుంది. సందేహం లేనప్పుడు ఒకటే బ్రహ్మ బ్రహ్మ ఒకటే బ్రహ్మ ఒకటే బ్రహ్మ ఒకటే అంటే అది ఎన్నిసార్లు చెప్పినా అదే వస్తుంది. వేసి తెచ్చాం. సందేహం వస్తే ఈ ఆర్గ్యుమెంట్లన్నీ ఒక్కొక్క ఆర్గ్యుమెంట్. సందేహం లేనప్పుడు ఇవన్నీ ఎన్నిసార్లు చెప్పినా అదే రిపీట్ అవుతుంది.
చైతన్యంలో చర్చ ఎక్కువ లేదండి. తెలివి స్వరూపంలో ప్రశ్న వేస్తారు, దీనికి జవాబు ఇంతకుముందే ఆ ఉనికి గురించి చెప్పిందే చూసుకోవాలి అంటాడు. ప్రశ్న వేస్తాడు, అక్కడే చూసుకోవాలి. ప్రశ్న వేస్తాడు, అక్కడే చూసుకోవాలి. అక్కడేం జవాబే ఇవ్వరాదు. అందుకే నేను ఇదే పట్టుకున్నాను, ఉనికిలోనే ఎక్కువ చర్చ. తెలివిలో వచ్చినవన్నీ వెనక్కి చూసుకో అన్నాడు అంతే. ఇట్లా ఒక్కొక్క ఆర్గ్యుమెంట్ ఎట్లా జ్ఞాపకం ఉంచేది, ఎట్లా చెప్పేది. సరే, మనం ఇంతసేపు చెప్పిన భాగంలోనే చూద్దాం. ఇదివరగిన ఇరవిన విచాರದ సంగ్రహ. ఇంతసేపు ఉనికి గురించి చర్చించినటువంటి విచారాలు అంటే భావాలు. ఆ భావాలన్నీ, చర్చించిన విషయాలన్నీ ఒకచోట ఇక్కడ సంగ్రహంగా చెప్తున్నారు, చూద్దాం. ಎಚ್ಚರ ಕನಸು ನಿದ್ದೆ ಎಂಬ ಅವಸ್ಥೆಗಳು ಜಿಜ್ಞಾಸುವಾದ ನನಗೆ ಆಗುವುದರಿಂದಲೂ ಇವುಗಳೇ ಹೊರತು ఇవుಗಳే అంటే తప్ప, ఇవుಗಳೇ ಹೊರತು, నేను అక్కడ రాసుకున్నాను అట్లా. ವಿಚಾರಾರ್ಹವಾದ ಮತ್ತೆ ಯಾವ ಅವಸ್ಥೆಯೂ ಇಲ್ಲದಿರುವುದರಿಂದಲೂ ಈ ಮೂರನ್ನು ಅನುಭವಾನುಸಾರಿಯಾಗಿ ವಿಚಾರ ಮಾಡಿದರೆ ತತ್ವದ ತೆರಳು ಗೊತ್ತಾಗಬೇಕು. అంటే ఈ ఉనికి గురించి చర్చ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన ఇన్ని విషయాలు 10, 11, 12 విషయాలు. ఈ 12 విషయాలు ఒక్కసారి సంక్షేపకంగా చెప్పేస్తున్నారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు జిజ్ఞాసువైన తనకే జరుగుతున్నాయి. అంటే 3 తనవే చూస్తున్నాం కానీ ఇంకొకళ్ళ అవస్థలను అడిగి విచారం చేయటం లేదు, ఇంకొకళ్ళని అడగటం లేదు. మన సుషుప్తి, మన స్వప్నం, మన జాగ్రత్త. సాధకుడు తన అనుభవాలనే పరిశీలిస్తున్నాడు కనుక ఈ 3 విచారించితే సరిపోతుంది. ఇంకా వేరే ఏవి విచారించవలసిన అవసరం లేదు. ಈ 3 ಅನುಭವಾನುಸಾರಿಯಾಗಿ ವಿಚಾರ ಮಾಡಿದರೆ, అంటే తన అనుభవంకి అనుగుణంగా. అనుభవానుసారి అంటే 2 అంశాలు. ఒకటి, ఇతరుల అనుభవాలు అడగకూడదు. ఇతరుల అనుభవాలు మనం విచారించరాదు, ఎందుకంటే అవి మన అనుభవంలో లేవు. ఇతరుల సుషుప్తి, ఇతరుల స్వప్నం ఎట్లా ఉంది చెప్పండి అంటే అది ఎంత చెప్పినా అది పరోక్షమైపోతుంది, పరోక్షమవుతుంది కనుక అది మన అనుభవం కాదు. ఇక రెండవది, మన అనుభవాలనే విచారిస్తే సరిపోతుంది. అనుభవానుసారವಾಗಿ ವಿಚಾರ ಮಾಡಿದರೆ, అనుభవానుసారం అంటే మళ్ళీ మన జాగ్రత్త దృష్ట్యా స్వప్న సుషుప్తులను చూడకూడదు. ఇతరుల స్వప్న సుషుప్తులను మనం అడిగి తెలుసుకుంటే అది మన అనుభవం కాదు, అది ఊరికే పరోక్షం అవుతుంది. మన స్వప్న సుషుప్తులు కూడా జాగ్రత్త దృష్టి నుంచి చూసే కంటే జాగ్రత్త దృష్టిని పక్కకు పెట్టి, అంటే జాగ్రత్త దృష్టి యొక్క ప్రభావమును రానివ్వకుండా, జాగ్రత్త దృష్టి యొక్క ప్రభావం రానివ్వకుండా స్వప్న సుషుప్తులను చూడాలి. అంటే అర్థం ఏమిటి? సుషుప్తిని మేలుకున్నాక కలిగిన స్మరణ నుంచి సుషుప్తిని విచారించకూడదు. సుషుప్తి అనుభవంగా ఎట్లా ఉందో అట్లా చూడాలి కానీ సుషుప్తి నుంచి మేలుకున్నాక స్మరణ ఎట్లా కలుగుతుందో ఆ స్మరణ నుంచి చూస్తే అది జాగ్రత్త దృష్టి అవుతుంది. స్వప్నమును అనుభవిస్తున్న స్వప్న దృష్ట్యా, అంతేగాని స్వప్నమును మేలుకున్నాక జాగ్రత్త దృష్టితో పోలిస్తే, జాగ్రత్త ప్రపంచంతో పోలిస్తే ఏమనిపిస్తుందో ఆ దృష్టితో కాదు. ఇట్లు మన అనుభవాలను చూడాలి, మన అనుభవ దృష్ట్యా చూడాలి.
అంటే మూడవస్థలను నేరుగా తమ తమ అనుభవాల దృష్ట్యా. ఇది ಮೊದಟಿ ಅಂಶ. ಇಕ రెండవ ಅಂಶಂ, ಈ ಮೂರು ಅವಸ್ಥೆಗಳಲ್ಲಿ ಒಂದೊಂದು ಪರಮಾರ್ಥವು ತೋರಿಕೊಳ್ಳುವ ಒಂದೊಂದು ಸ್ವತಂತ್ರವಾದ ಬಗೆಯಾಗಿರುವುದರಿಂದ ಇವುಗಳಲ್ಲಿ ಒಂದೊಂದು ಪೂರ್ಣವಾಗಿಯೇ, ಅದು ಅನ್ನಾಡು ಸ್ವಾಮೀಜಿ, ಅದು ಅಂದ್ರೆ ಒಂದೊಂದು ಒಂದೊಂದು ಪೂರ್ಣವಾಗಿಯೇ ತೋರಿಕೊಳ್ಳುತ್ತಿರುವುದು. ఈ మూడు అవస్థలు ఒకటొకటి కూడా పరమాత్మ యొక్క పూర్ణ రూపాలే. అంటే జాగ్రత్తలోనూ పరమాత్మనే మూడవస్థలుగా తోస్తున్నాడు గనక, మూడవస్థలుగా తోస్తున్నాడు అంటే మూడింటిలో కొంచెం కొంచెం ఉన్నాడు అని కాదక్కడ. అంటే జాగ్రత్తలో తోచటం, స్వప్నంలో తోచటం, సుషుప్తిలో తోచటం. అంటే జాగ్రత్తలో 1/3 భాగం, స్వప్నంలో 1/3 భాగం, ఇట్లా అనుకోరాదు. సుషుప్తిలో 1/3 భాగం ఇట్లా అభివ్యక్తమైనాడని అనుకోరాదు. 3 కలిస్తే పూర్తి పరమాత్మ అభివ్ಯಕ್ತಿ అని అట్లా కాదు. ఒక్కొక్క అవస్థను పూర్ణ పరమాత్మనే. అది ఇక్కడ చెప్పిన విషయం. అంటే 3 ಅವಸ್ಥೆಗಳಲ್ಲಿ ಒಂದೊಂದು ಪರಮಾರ್ಥವು ತೋರಿಕೊಳ್ಳುವ ಒಂದೊಂದು ಸ್ವತಂತ್ರವಾದ ಬಗೆ. ఒక్కొక్కటి కూడా పరమాత్మ ఆ రీతిగా కనిపిస్తున్నటువంటి పూర్ణ పరమాత్మనే. అంటే ఉదాహరణకు తీసుకోండి, మనిషి కూర్చున్న భంగిమ, నిలబడిన భంగిమ, లేకపోతే పడుకున్న భంగిమ. ఈ 3 భంగిమలలోంచి ఒక్కొక్క భంగిమలో కొంచెం కొంచెం అయ్యానా నేను? లేక ప్రతి ఒక్క భంగిమలో నేను పూర్ణంగా ఉన్నానా? ప్రతి ఒక్క భంగిమలోనూ నేను పూర్ణంగానే ఉన్నాను. అంతేగాని కూర్చున్న భంగిమలో కొంత భాగం, ఇంకా అంటే ఒక్కొక్క భంగిమలో కొంత కొంత ఉంటే 3 భంగిమలు కలిపి నేను అని చెప్పాల్సి వస్తుంది. నేను పూర్ణం ఎంత? నేను మొత్తం అంటే ఒక్కొక్క భంగిమలో ఎంత కనిపిస్తున్నానో అంత కలిపి 3 కలిపి నేను మొత్తం అని చూడాల్సి వస్తుంది. అట్లా ఉన్నానా? అట్లా కాదు. ఒక్కొక్క భంగిలోనూ పూర్ణంగానే ఉన్నాడు. కూర్చున్న భంగిమలో నేను పూర్ణమే అంటే మొత్తం 3 భంగిమలు అనుకుంటే, ఇక్కడ మాత్రం ఉదాహరణలో మనకు అనేక భంగిమలు సంభవిస్తాయి, అనేక భంగిమలు ఏర్పడే వీలున్నది. అయినా మనం ఉదాహరణకు 3 తీసుకుంటున్నాం. అయితే ఒక్కొక్క భంగిమలో కొంచెం కొంచెమే అభివ్యక్తమయ్యాడు అని కాదు. ప్రతి భంగిమలో పూర్ణంగా నేనే ఉన్నాను. నిలబడిన భంగిమలో పూర్తిగా ఉన్నాను, కూర్చున్న భంగిమలో పూర్తిగా ఉన్నాను, పడుకున్న భంగిమలో పూర్తిగా ఉన్నాను. అట్లా సుషుప్తిలో పూర్తిగా ఉన్నాడు. సుషుప్తిలో కొంచెం ఉండి ఆ పరమాత్మ యొక్క ఇంకొక అంశం జాగ్రత్తలో, ఇంకొక అంశం స్వప్నంలో, అట్లా అని లేదు. అంశాలుగా చేస్తే ఈ 3 అవస్థలు 3 ముక్కలవుతాయి పరమాత్మ. మరి పూర్ణ పరమాత్మ తెలియాలి అంటే 3ంటిని కలిపి చూడాల్సి వస్తుంది. అట్లా కాకుండా సుషుప్తిలో పూర్ణ బ్రహ్మనే ఉన్నాడు అంటే అర్థం ప్రతి ఒక్క అవస్థ 3 అవస్థల్లో ఒక అంశం కాదు. అంటే 3 అవస్థలు స్వతంత్ర అవస్థలే. 3 అవస్థలు పరమాత్మ యొక్క స్వతంత్ర అవస్థలే. ప్రతి ఒక్క అవస్థ కూడా పూర్ణంగా పరమాత్మనే తెలుపుతున్నది. అట్లా అందుకని అవస్థను మొత్తంగా తీసుకుంటే ఇంకా 2వ అవస్థే లేదు మనకు. ఒక్క అవస్థలో ఉన్నప్పుడు మిగతా 2 అవస్థలు లేవు. ఎందుకన్నామంటే ఈ ఒక్క అవస్థలోనే పూర్ణ బ్రహ్మ వచ్చేసింది. సుషుప్తిలో మొత్తం బ్రహ్మ వచ్చేసింది. ఒకవేళ మొత్తం రాకపోతే ఇంకా మిగతా అవస్థల్లో పరమాత్మ యొక్క అభివ్యక్తి కోసం చూడాల్సి వచ్చేది. ఒక్క అవస్థలో పూర్ణంగా ఉన్నాడు, ఇంకా 2 అవస్థలు ఎక్కడా లేవు. ఇంకా 2 అవస్థలు ఎక్కడా లేవు అంటే 2 అవస్థలు ఈ సుషుప్తిలోనే కలిసిపోయాయి. స్వప్నం తీసుకుంటే దాన్ని స్వప్నమని జాగ్రత్త దృష్ట్యా పేరు పెట్టాం. దాన్ని అనుభవిస్తున్న అవస్థ దాన్నిగా చూస్తే సుషుప్తి అదే, జాగ్రత్త అదే, పూర్ణ బ్రహ్మ అదే. అంటే స్వప్నాన్ని మళ్ళీ ఎట్లా చూస్తున్నాం? స్వప్నం పూర్ణ బ్రహ్మ అంటే స్వప్నంలోని ప్రమాతగా చూస్తామా?
అట్లా చూస్తే మళ్ళీ అదే పాత పద్ధతి అయింది. స్వప్నంలోని ప్రమాతగా ఉండి ఉండి చూస్తూ అట్లా మొత్తం పూర్ణ బ్రహ్మ అంటే అది పూర్ణ బ్రహ్మేం కానే కదా, అది ప్రమాత అయిపోతుంటుంది. స్వప్నము మొత్తం అవస్థ అంటే స్వప్నము నుంచి తేరుకుంటున్న స్థితిలో ఎట్లా ఉంటున్నామో అట్లా చూడాలి. మొత్తం స్వప్న తెలివిని, మొత్తం స్వప్న తెలివి, అందులో స్వప్న వ్యక్తి, స్వప్న ప్రపంచం, దేశకాలాలు ఇవన్నీ కలుపుతున్న తెలివి. ఇక జాగ్రత్త అంతే. జాగ్రత్త ప్రమాతగా చూస్తున్న జాగ్రత్త అవస్థను కాదు, వైశ్వానరుడిగా సమష్టి అవస్థగా మొత్తం అవస్థగా చూస్తూ ఉంటే ఇంకా స్వప్నం వేరుగా లేదు, సుషుప్తి వేరుగా లేదు, పూర్ణ బ్రహ్మ ఇందులో అభివ్యక్తమయ్యాడు. ఇట్లా ప్రతి ఒక్క అవస్థ స్వతంత్రంగా బ్రహ్మే, పూర్ణంగా బ్రహ్మే. రెండు స్వతంత్రంగా అంటే మిగతా రెండు అవస్థల అవసరం లేకుండా పూర్ణంగా బ్రహ్మ. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తిని పూర్ణంగా చూడాలి అంటే ఈరోజు కొంచెం చూస్తాం, మళ్ళీ ఇంకొక ఫంక్షన్లో చూస్తాం, ఇంకో చోట చూస్తాం. 4 రోజులు చూసిన తర్వాత నేను ఇప్పుడు మొత్తం వ్యక్తిని చూశానండి అంటారా? లేకపోతే ప్రతిసారి చూసింది మొత్తం వ్యక్తినే చూసామంటారా? లౌకిక ఉదాహరణ చెప్తున్నాను. ప్రతిసారి చూసినప్పుడల్లా మొత్తం వ్యక్తిని చూసామంటామా? ప్రతిసారి చూసినప్పుడల్లా మొత్తం వ్యక్తిని చూస్తున్నామంటారా? ఈ ఒక్కసారే చూశానండి, అందుకోసం వ్యక్తి పూర్తిగా తెలియదు, మళ్ళీ ఇంకోసారి చూడాలి 4 సార్లు చూస్తే 4 ముక్కలు కలిపి మొత్తం కలిపి అప్పుడు మొత్తం వ్యక్తి అంటామా? లేకపోతే ప్రతిసారి చూసింది పూర్తి వ్యక్తి అవుతుంది. అట్లా ప్రతి అవస్థలోనూ పూర్ణంగానే ఉన్నాడు. ఎందుకంటే ఇతర అవస్థలు దీని యొక్క అంగాలు కావు. అంగం అంటే అంశం కాదు. 3 అంశాలు కలిపి బ్రహ్మ అవటంలే. మూడిట్లో కొంత ఉండి 3 కలిపి బ్రహ్మ అవటంలే. ప్రతి అవస్థలోనూ పూర్ణంగా ఉన్నాడు. ప్రతి అవస్థ స్వతంత్రమే. అంటే ఒక్క అవస్థ చూస్తున్నప్పుడు మొత్తంగా చూడు, దేశం, కాలం, నామ, రూప అంతా పూర్తి అవస్థ అనుభవ దృష్ట్యా సాక్షానుభవ దృష్ట్యా మొత్తం అవస్థను చూస్తే మొత్తం బ్రహ్మ సాక్షంతా ಜಾಗೃತ ಅವಸ್ಥೆ. ಅಟ್ಲು అందుకోసం ಈ 3 ಅವಸ್ಥೆಗಳಲ್ಲಿ ಒಂದೊಂದು ಪರಮಾರ್ಥವು ತೋರಿಕೊಳ್ಳುವ ಒಂದೊಂದು ಸ್ವತಂತ್ರವಾದ ಬಗೆಯಾಗಿರುವುದರಿಂದ ಇವುಗಳಲ್ಲಿ ಒಂದೆಂದು నేనేమో రాసుకున్నా, నాకు అది అర్థం అవ్వలేదు. ಒಂದೆಂದುನಯು ಒಂದೊಂದುನಲ್ಲಿ ఇట్లా ఇవుಗಳ ಒಂದೊಂದುನಲ್ಲಿ అది కరెక్ట్. ಒಂದೊಂದುನಲ್ಲಿಯೂ అది ఎలా చూడాలి? ಇವುಗಳ ಒಂದೊಂದುನಲ್ಲಿಯೂ ಅದು ಪೂರ್ಣವಾಗಿಯೇ ತೋರಿಕೊಳ್ಳುತ್ತಿರುವುದು. ಇಕ 3. ಆದ್ದರಿಂದ ಎಚ್ಚರವು ಕನಸಿಗೆ ಸಮ, ಕನಸು ನಿದ್ರೆಗೆ ಸಮ, ನಿದ್ರೆಯು ಎಚ್ಚರಕ್ಕೆ ಸಮ. ఇవుಗಳಲ್ಲಿ ಒಂದೊಂದು పరమార్థದ తోరికయే. అదే దాని కన్క్లూజన్. ఆ 2లో చెప్పిందే 3వది, ఇంక పెద్ద తేడా లేదు. 2, 3 కలిపేసి ఒకటే. కనుక జాగ్రత్త స్వప్నానికి సమానం, స్వప్నం సుషుప్తికి సమానం. 3 సరి సమానాలే. 3 సరి సమానాలే అంటే పూర్ణ బ్రహ్మ జాగ్రత్తలో కాదు, మొత్తం జాగ్రత్త అవస్థ. పూర్ణ బ్రహ్మ మొత్తం స్వప్నం, పూర్ణ బ్రహ్మ మొత్తం సుషుప్తి. అనుభవ దృష్ట్యా అవస్థలను చూస్తే సాక్షి అనుభవ దృష్ట్యా 3 సమానంగానే సాక్షి. 3 ఒక్కొక్కటి సాక్షి, ఒక్కొక్కటి పూర్ణ సాక్షి, ఒక్కొక్కటి పూర్ణ బ్రహ్మే. సరే, తర్వాత 4వ ಅಂಶ. ಇವುಗಳನ್ನು ಚೆನ್ನಾಗಿ ವಿಮರ್ಶೆ ಮಾಡಿದಾಗ ಇವುಗಳ ನಿಜವೇ ಇಡೀ ವಿಶ್ವದ ಪರಮಾರ್ಥವಾಗಿರುತ್ತದೆ. వీటిని సరిగ్గా విమర్శిస్తే వీటి నిజ అంటే వీటి మూలస్వరూపం. ఒకదాని నిజము అంటే దాని నిజస్వరూపం. నిజస్వరూపం అంటే
కనిపిస్తున్న రూపమంతా ఏ మూల స్వరూపంగా కుదించబడుతుందో అది దాని మూలస్వరూపం. మూలస్వరూపం అంటే ఈ తోస్తున్నదంతా ఏ మూలంగా ఇమిడిపోతుందో, ఏ మూలంలో ఇమిడిపోతుందో అది దాని యొక్క నిజస్వరూపం. ಕನಕ 4వ ಅಂಶ ಇವುಗಳನ್ನು ಚೆನ್ನಾಗಿ ವಿಮರ್ಶೆ ಮಾಡಿದಾಗ, ಚೆನ್ನಾಗಿ ವಿಮರ್ಶೆ అంటే అవస్థను ప్రమాత ప్రమాణం ప్రమేయమని విడివిడిగా చూడటం కాకుండా మొత్తంగా కలిపి చూస్తేనే కుదించి వేయటం సంభవిస్తుంది. మొత్తమును చూడటం, చిన్న సమస్యల్లా అవస్థను మొత్తంగా చూడటం రావాలి. ఏ అవస్థనైనా అవస్థలో కూర్చొని ఒక వ్యక్తిగా దేహంగా కూర్చొని చూస్తారు. ఎన్ని జన్మలెత్తినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు, కంఠశోష తప్పించి. కనుక మొత్తము చూస్తున్న ప్రమాత, ఇంద్రియాలు, దేహము, దేశం, కాలం, నామరూపం అన్నిటినీ కలిపి మొత్తంగా ఈ మొత్తంగా చూడటమే విమర్శ. విమర్శ అంటే ఇంకేముంది? ఆ మొత్తం అవస్థగా చూడటానికి అడ్డు ఈ వైయక్తిక దృష్టిలే, దేశకాల దృష్టి. నిజానికి 3 అవస్థలు దేశకాలంలో జరగటంలే, ఒక్కొక్క అవస్థ దేశకాలంలో జరగటంలే, 3 అవస్థలు దేశకాలంలో జరగటం. చూడండి, జాగ్రత్త దేశకాలంలో జరగటంలే, స్వప్నము దేశకాలంలో జరగటంలే, సుషుప్తి దేశకాలంలో జరగటం. ఒక్కొక్క అవస్థ దేశకాలాల్లో లేదు, 3ను దేశకాలాల్లోనూ లేవు. అంటే దేశకాలాలు ఆయా అవస్థకే కట్టుబడ్డాయి. ఆ అవస్థ యొక్క అనుభవం ఉందే, ఆ అనుభవంతో చూడండి, ఒక్కొక్క అనుభవము సమానమే. మొత్తం జాగ్రత్త యొక్క ఏ అనుభవం ఉన్నదో అదే మొత్తం స్వప్నం యొక్క అనుభవం. మొత్తం స్వప్నం యొక్క అనుభవం ఏదున్నదో అదే మొత్తం సుషుప్తి యొక్క అనుభవం. అదే అంటే అవి 3 కాదు, ఒక్క వస్తువే, ఒక్క సాక్షి. మొత్తం జాగ్రత్త యొక్క ఏ అనుభవ రూప సాక్షి ఉన్నదో అదే స్వప్నం. మొత్తం స్వప్నానుభవ రూపంగా ఏ సాక్షి ఉందో అదే మొత్తం సుషుప్తి. కనుక మళ్ళీ అవి 3 కావాలి. మళ్ళీ 3 అంటే కాలంలో పెట్టినట్టు అవుతుంది, దేశంలో పెట్టినట్లు అవుతుంది. మొత్తంగా చూస్తున్నప్పుడు మళ్ళీ దేశకాలాల ప్రసక్తే లేదు. అవునా? ಇವುಗಳನ್ನು ಚೆನ್ನಾಗಿ ವಿಮರ್ಶೆ ಮಾಡಿದಾಗ, ಚೆನ್ನಾಗಿ ವಿಮರ್ಶೆ అంటే ఒకటి ఇంకొక దాన్ని నిషేధిస్తుంది. అదున్నప్పుడు ఇది లేదు, ఇదున్నప్పుడు అది లేదు అంటే అది ఇది పరస్పరంగా మూడింటిని ఒక్కసారి చూడబోతే 3 లేకుండా అవుతాయి అని అర్థం. దీన్ని రెండింటిని పక్క పక్కన పెడితే దీన్ని అది క్యాన్సిల్ చేస్తాయి. ఎందుకంటే అది ఉన్నప్పుడు ఇది ఉండదు, ఇది ఉన్నప్పుడు అది ఉండదు. రెండింటిని ఒక్కసారి చూడబోతే 2 తొలగిపోతాయి. ఎందుకంటే అది ఇది 2 ఒక్కసారి ఉండలేవు గనక ఒక్కసారిగా దగ్గరికి తెచ్చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతాయి పరస్పరంగా, ఒకటే చైతన్యం మిగులుతుంది. అందుకని ಇವುಗಳು ಚೆನ್ನಾಗಿ ವಿಮರ್ಶೆ ಮಾಡಿದಾಗ ಇವುಗಳ ನಿಜವೇ ಇಡೀ ವಿಶ್ವದ ಪರಮಾರ್ಥವಾಗುತ್ತದೆ. అదే ఈ మొత్తం బ్రహ్మాండము యొక్క తత్వం. ఇక 5వ ಪಾಯಿಂಟ್, ಎಚ್ಚರದಲ್ಲಿಯೂ ಕನಸಿನಲ್ಲಿಯೂ ಯಾವ ಪರಮಾರ್ಥವೂ ನಾನು ಮಿಕ್ಕದ್ದು ಎಂಬ ರೂಪವಾಗಿ ವಿಂಗಡಿಸಿಕೊಂಡು ಕಾಣುತ್ತದೋ ಅದೇ ನಿದ್ರೆಯಲ್ಲಿ ಬರಿಯ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತಿದೆ. ಈ ಸಾಕ್ಷಿಯು ಎಚ್ಚರ ಕನಸುಗಳಲ್ಲಿಯೂ ಮುಕ್ಕಾಗದೆ ಇರುತ್ತದೆಯಾದ್ದರಿಂದ ಸುಷುಪ್ತಿಯಲ್ಲಿರುವ ಸಾಕ್ಷಿಯೇ ಎಚ್ಚರದಲ್ಲಿ ಸಾಕ್ಷಿ, ನಾನು ಮಿಕ್ಕದ್ದು ಎಂಬ కాణిసుత్తిదే ఎన్నಬೇಕು. ఈ పాయింట్ బాగుంది. ఈ అన్ని పాయింట్లు బాగున్నాయి సమ్మరీ చేసినప్పుడు. అదే పరమార్థ తత్వం జాగ్రత్త స్వప్నాల్లో జ్ఞాత జ్ఞేయంగా విడివడి కనిపిస్తున్నది. జాగ్రత్తలో నేను మిగతాది, జాగ్రత్తలో నేను మిగతాది అని విభాగంగా ఆ చైతన్యమే కనిపిస్తుంది.
స్వప్నం లోపల కూడా ఏ పరమార్థ తత్వం నేను మిగతా అనే రూపంగా కనిపిస్తుందో ಅದೇ ನಿದ್ದೆಯಲ್ಲಿ ಬರಿಯ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತದೆ. ఏ సాక్షి జ్ఞాతృజ్ఞేయమనే ప్రమాతృ ప్రమేయ రూపంగా ఆయా అవస్థల్లో తోస్తున్నదో అదే సుషుప్తిలో సాక్షి మాత్రంగా ఉంటుంది. అది ఇది రెండు వేరు కాదు. అనేకంగా తోచింది అదే సాక్షి, ఒకటిగా తోచింది అదే సాక్షి, అంతేగాని అవి రెండు వేరు కావు. ಅದೇ ಎಚ್ಚರದಲ್ಲಿಯೂ ಕನಸಿನಲ್ಲಿಯೂ ಯಾವ ಪರಮಾರ್ಥವೋ ನಾನು ಮಿಕ್ಕದ್ದು ಎಂಬ ರೂಪವಾಗಿ ವಿಂಗಡಿಸಿಕೊಂಡು ಕಾಣುತ್ತಿದೆಯೋ, నేను మిగతది అంటున్న విభక్తంగా కనిపిస్తుందో అదే నిద్రಯಲ್ಲಿ ಬರಿಯ సాక్షిಯಾಗಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತದೆ. అదే నిద్రలో కేవಲ సాక్షిగా తోస్తున్నది. ఈ సాక్షియు ఈ సాక్షి జాగ్రత్త స్వప్నాల్లో ప్రమాత ప్రమేయ రూపంగా తోస్తున్నదంటే, ప్రమాతృ ప్రమేయ రూపంగా తోస్తున్నదంటే ప్రమాతృ ప్రమేయ రూపంగా విడివడి తోస్తున్నదని కాదక్కడ. ఇక్కడ ఏమంటున్నారు? ఎచ్చర కనసుಗಳಲ್ಲಿ ముక్కాగదే అంటే రిమైనింగ్ ఇంటాక్ట్. ముక్కాగదే అంటే ముక్కలు కాకుండా, ముక్కలుగా విభక్తం కాకుండా తోస్తున్నది. తాడు పాముగా తోస్తున్నదంటే తాడు విరిగిపోయి ముక్కలై పాముగా మారి తోస్తున్నదే. తాడులో మార్పు లేకుండా పాముగా కనిపిస్తుంది. అది చూడండి. ముక్కాగదే అంటే తాడు మారకుండా, మామూలుగా ఒక వస్తువు ఇంకో వస్తువుగా కనిపించాలి అంటే ఆ వస్తువులో మార్పు వస్తే కదా ఇంకొకటిగా కనిపిస్తుంది. మూల వస్తువు మారితే ఇంకొకటిగా కనిపిస్తుంది. ఇది మారకుండా కనిపిస్తున్నది. అది విచిత్రం. చూడండి, మారకుండా కనిపిస్తుంది అంటే అట్లాగే ఉంది, ఇది ఊరికే దాని యొక్క ప్రతీతి మాత్రమే అని అర్థం. ముక్కాగదే ఇరుತ್ತದೆ ఆదరింద అంటే తాడు తాడుగానే ఉంటూ తాడులో ఏ మార్పు చేర్పు జరగకుండానే పామన్నట్లుగా తోస్తుంది. కనుక ముక్కాగదే ಇರುತ್ತದೆ ಆದ್ದರಿಂದ ಸುಷುಪ್ತಿಯಲ್ಲಿರುವ ಸಾಕ್ಷಿಯೇ ಎಚ್ಚರದಲ್ಲಿ ಸಾಕ್ಷಿ ನಾನು ಮಿಕ್ಕದ್ದು ಎಂದು ಕಾಣಿಸುತ್ತಿದೆ ಎನ್ನಬೇಕು. కనుక సుషుప్తిలో ఉన్నటువంటి అద్వితీయ సాక్షే జాగ్రత్తలో జాగ్రత్త అవస్థలోని ప్రమాతృ ప్రమేయంగాను ఈ ప్రమాతృ ప్రమేయాలకు సాక్షిగాను. ప్రమాతృ ప్రమేయాలు ఒక లెవెల్లో ఉన్నాయి, వాటికి సాక్షి అంటున్నాం. అంటే ఈ రెండు ప్రమాతృ ప్రమేయం ఒకటి, ఈ రెండింటికి సాక్షి అనటం ఒకటి. ఈ రెండు విభాగం కూడా కల్పితమై మళ్ళీ అందుకోసం ఒక్కటే సాక్షి అని. సుషుప్తిలో ఉన్నటువంటి ఆ ఒక్క సాక్షే ఇటు ప్రమాతృ ప్రమేయంగాను ఆ ప్రమాతృ ప్రమేయాలకు సాక్షి అని చెప్పుకుంటున్న సాక్షిగాను. అంటే సాక్షి అని చెప్పటం అదే బ్రహ్మను, ప్రమాతృ ప్రమేయ విభాగంగా చెప్పేది అదే బ్రహ్మను. అదే బ్రహ్మను రెండు రీతులుగా చెప్పినా తాను మాత్రం ఏది కదలకుండా చెదరకుండానే ఉన్నాడు. ముక్కాగదే అంటే చెదరకుండా అనొచ్చు, ఇంకేముంది, అది బెటర్గా ఉంది. ఇక తర్వాత 6వ పాయింట్, ನಾನೇ ಸಾಕ್ಷಿಯು ನನಗೆ ಮೂರವಸ್ಥೆಗಳು ಕಾಣಿಸುತ್ತಿರುವೆವು ಎಂಬುದು ಅನುಭವದಿಂದ ನಿಶ್ಚಯವಾಗುತ್ತದೆಯಾದ್ದರಿಂದ ಎಚ್ಚರದಲ್ಲಿರುವ ನಾನು ಎಂಬುದರ ಪರಮಾರ್ಥವು ಸಾಕ್ಷಿಯೇ ಆಗಿರುತ್ತದೆ. ಸಾಕ್ಷಿಯು ನನ್ನ ಆತ್ಮನೇ ಆಗಿರುತ್ತದೆ.
నానే సాక్షి. సాక్షి అనేది తన లోపల ఉన్నది అని భావించకూడదు. తాను ప్రమాతగా ఉన్నాడని ఇట్లా అనుకోరాదు. తాను ఒక ప్రమాతగా ఉన్నాడని, తన లోపల ఇంకొక సాక్షి ఉందని అట్లా అంటే ఆ సాక్షి అనేది ఒట్టి మాట అవుతుంది, తాను మాత్రం ప్రమాతగా ఉన్నట్టు అవుతుంది. అట్లా కాకుండా నానే సాక్షి, నేనే సాక్షి అంటే ನನಗೆ 3 ಅವಸ್ಥಗಳು ಕಾಣಿಸುತ್ತಿರುವವು అంటే 3 అవస్థలకు సాక్షి నేనే. కాణిస్తవే అంటే సాక్షి, సాక్షిగా చూచుట అంటే సాక్షి అగుట అని అర్థం. నేనే సాక్షి, 3 అవస్థలకు నేనే సాక్షి. అది చూడండి అక్కడ. నానే సాక్షి అంటే నేరుగా తానే సాక్షి, తనకు లోపల సాక్షి ఉన్నది అని అట్లా కాదు. తానే నేరుగా సాక్షి అంటే సాక్షినే నేను అనే మాటతో చెప్తున్నాము, అధ్యారోపించి చెప్తున్నాం. ఎందుకంటే సాక్షి యందు నేను ప్రత్యయ విషయత్వం లేదు. నేను ప్రత్యయానికి విషయం కాదు సాక్షి. ఎందుకంటే నేనెప్పుడు నేను నువ్వు అనే విషయ సాపేక్షం అవుతుంది. నేననేది నువ్వనే విషయానికి సాపేక్షంగా నేనుంటది కనుక ఆ నేను సాక్షి కాజాలదు. కనుక ఇక్కడ చెప్తున్న సాక్షి నేను ప్రత్యయానికి విషయం కాదు. జాగ్రత్త అవస్థలో నేను ప్రత్యయానికి విషయంగా అధ్యారోపించి చెప్తాం, అంటే అంతఃకరణ స్థాయిలో చెప్తాం. కానీ తానుగా నేనన్న మాటకు విషయం కాదు, నేనన్న ప్రత్యయానికి విషయం కాదు. ఇట్లు సాక్షి నేనే అంటే అర్థం నేనని దేన్ని చెప్తున్నానో దాని స్థానంలో సాక్షి ఉన్నది, కానీ అహం బుద్ధి లేదు. అక్కడ నేను బుద్ధి లేదు సాక్షి స్థానంలో. సాక్షి స్థానంలో నేను బుద్ధిని పెట్టి కప్పేసి చూస్తే అది లౌకిక దృష్టి అవుతుంది. సాక్షిని నేను బుద్ధితో కప్పేసి దాని స్థానంలో నేను బుద్ధి కూర్చుంటే నువ్వును చూస్తూ నేను బుద్ధి కూర్చుంటది. అది అవస్థ లోపల, అది అవస్థలో పడిపోయిన వ్యక్తి అయిపోతాడు. అట్లా అంటే ఇక్కడ అట్లా చెప్పటంలే, నేను సాక్షి అంటున్నాడు. నేను సాక్షి అంటే నేను ప్రత్యయము యొక్క వాచ్యార్థం సాక్షి కాదు. సాక్షి స్వయంగా ఉన్నదాన్ని నేనన్న ఊరికే మాటతో కల్పించి చెప్తున్నాడు, అంటే అధ్యారోపించి చెప్తున్న నేనే గాని ఆ సాక్షి తానే గాని తన లోపల ఇంకొకటి ఉన్నది అని కాదు. లోపల అంటే ఇప్పుడు నేనొకటి సాక్షి ఇంకొకటి లోపల అంటే ఇంకా సాక్షి అర్థం కాలేదని అర్థం. ఎందుకంటే నేను బుద్ధిగా నేనున్నాను. ఇప్పుడు అహం ప్రత్యయంగా నేనుంటే సాక్షి ఇంకా లోపల ఉన్నది అంటే ఇంక అనుభవంకు రాలే, ఇంకా సాక్షి దూరంగానే ఉన్నది, అనుభవానికి రాలేదనిపిస్తుంది. ఇక్కడ అనుభవానికి వచ్చిన సాక్షి, అనుభవానికి వచ్చిన సాక్షి అంటే నేను బుద్ధిని తొలగించగా, నేను బుద్ధి ఆయా అవస్థకే పరిమితం గనక నేను బుద్ధి ఆయా అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, ఇంకా సుషుప్తిలో లేనలేదు. జాగ్రత్త అవస్థకే నేను బుద్ధి పరిమితం అవుతుంది. ఎందుకు? నువ్వు అనే బుద్ధికి సాపేక్షంగా నేను కనిపిస్తాను. నువ్వనే బుద్ధికి సాపేక్షంగా నేనుంటే నువ్వనేది ఎక్కడున్నది? జాగ్రత్త అవస్థలో. జాగ్రత్త అవస్థలోని నువ్వనే బుద్ధికి సాపేక్షంగా నేనుంటది. అయితే సాక్షి ఆ నేను బుద్ధిని వదిలి ఉన్నది. అంటే జాగ్రత్తలోని నేను బుద్ధిని వదిలి ఉన్నది అంటే జాగ్రత్తలోని నువ్వు అనే బుద్ధి సాపేక్షంగా లేదు. మనం చెప్తున్న సాక్షి జాగ్రత్త అవస్థలోని నువ్వన్న బుద్ధికి సాపేక్షం కాదు. నువ్వన్న బుద్ధికి సాపేక్షం నేను బుద్ధి. ఈ సాక్షి నేను బుద్ధికి అతీతంగా ఉన్నది అంటే అర్థం ఇక్కడ రెండున్నాయి. నేను బుద్ధి ఒకటి, సాక్షి ఒకటి. నేను బుద్ధి ఏమో నువ్వన్న బుద్ధికి సాపేక్షంగా ఉంది. సాక్షి నువ్వు బుద్ధికి సాపేక్షంగా లేదు. నువ్వు నేను రెండింటిని ఒకటిగా చూస్తున్నప్పుడు, రెండింటిని ఒకటిగా చూస్తున్నప్పుడు సాక్షి దేన్ని చూడదు. సాక్షిగా ఉంటది కానీ ఒకదాన్ని చూడదు. ఒకదాన్ని చూస్తున్నదిగా చెప్పితే అది ప్రమాద అయిపోతుంది. ఒకదాన్ని చూస్తున్నదిగా, ఒక జ్ఞేయ సాపేక్షంగా చూస్తే జ్ఞాత అవుతాడు. సాక్షిని ఒకదానికి సాపేక్షంగా చెప్పం. జ్ఞాతృజ్ఞేయమును రెండింటిని కలిపి చూస్తాం. అంటే అర్థం
నిరపేక్షమనే అర్థం. జ్ఞాతను జ్ఞేయమును రెండింటిని కలిపి చూస్తున్నాడంటే మళ్ళీ అక్కడ సాపేక్షత పెట్టద్దు. జ్ఞాత జ్ఞేయ సాపేక్షం అవుతాడు. జ్ఞేయ సాపేక్షము జ్ఞాత అయితే సాక్షి ఎవరికి సాపేక్షం? సాక్షి మొత్తము జ్ఞాత్ర జ్ఞేయమును ఒక్కచోట పెట్టేశాం అంటే జ్ఞాతృజ్ఞేయం అనే విభాజన లేకుండా చూసేస్తున్నాం. అంటే ఏ విభాగం లేకుండా కలుపుతున్నామంటే దేని అపేక్ష లేకుండా స్వయంగా ఉన్నది. అట్లాంటప్పుడు దాన్ని సాక్షి ఎందుకు అంటున్నామంటే ఈ రెండింటిని పక్కన పెట్టించటానికి సాక్షి అన్నామంతే. నిరపేక్షత చూపించటానికి ఈ రెండింటిని ఒకటిగా కలిపేస్తున్నాం. జ్ఞాతృజ్ఞేయాలను ఒకటిగా చేస్తున్నామంటే సాక్షిని నిరపేక్షంగా చూస్తున్నాం. అట్లా ఇట్లు నేను సాక్షి అంటే ఆ సాక్షి ఎట్లున్నాడు? మూరవస్థలు కాಣಿಸುತ್ತಿರುವವು. నాకే మూడవస్థలు కనిపిస్తున్నాయి అంటే నేనే మూడవస్థలను చూస్తున్నా, నేనే మూడవస్థలను చూస్తున్నానే కంటే ప్రకాశిస్తున్నా. ప్రమాత చూస్తాడు, సాక్షి ప్రకాశిస్తాడు. అట్లా కొంచెం తేడా. ప్రమాత చూస్తాడు అంటే సాపేక్షంగా ఉంటాడు, ప్రమేయ సాపేక్షంగా ప్రమాత ఉంటాడు. కనుక ప్రమాత ప్రమేయమును చూస్తూ ప్రమాత బతుకుతాడు, ప్రమేయమును చూస్తూ ప్రమాత బతుకుతాడు. ప్రమేయం చూడకపోతే ప్రమాతకు ఉనికి లేదు. ప్రమేయం చూస్తూ వాడు బతుకుతాడు. అందుకోసం ప్రమాత ప్రమేయమును చూస్తున్నాడంటాం. సాక్షి అవస్థను చూస్తున్నాడా? అవస్థను ప్రకాశిస్తాడు. చూడడంటే అవస్థ సాపేక్షంగా బతకడు సాక్షి. అవస్థ సాపేక్షంగా బతకడు, తాను స్వయంగా ఉంటాడు. తన వెలుగులో అవస్థ కనిపిస్తుంది. అట్లా తాను స్వయంగా ఉంటాడు, తన ప్రకాశంలో అవస్థ వెలిగితే వెలగని. కానీ అవస్థను వెలిగిస్తుంటేనే తాను ఉంటాడని కాదు. తాను అవస్థను వెలిగించటం, అవస్థ అపేక్ష తనకు అవసరం లేదు. తన వెలుగు అవస్థకు అవసరం, తన వెలుగు అవస్థకు అవసరం. అవస్థను వెలిగించటం తనకు అవసరం లేదు. తన వెలుగు, సాక్షి యొక్క వెలుగు అవస్థకు అవసరం, ప్రమాతకు ప్రమేయానికి అవసరం. తన ప్రకాశం ప్రమాతృ ప్రమేయాలకు అవసరం. ప్రమాతృ ప్రమేయాలు ఉండటం సాక్షికి అవసరం లేదు. అంటే సాక్షి వాటిని పెట్టుకొని వెలిగించటం లేదు. ఉన్న వెలుగులో ఇవి తోస్తే తోసని, తాను వెలుగుగా ఉన్న తనలో అవస్థ తోస్తే తోచొచ్చు, లేకపోతే లేదు, నాకు సంబంధం లేదు. నేను వెలుగుగా ఉండటం ముఖ్యం. అట్లా అందుకోసం నేను సాక్షి అంటే నేను వెలుగు రూపమని. నేను సాక్షి అంటే ఒకదాని సంబంధంలో వెలుగుతున్న వాడిని కాదు. జ్ఞాత ఒకదాని సంబంధంలో వెలుగుతుంటాడు. ఒకదాన్ని చూస్తూ ఉంటాడు. చూస్తుంటేనే ఉంటాడు. చూడటం ఆగితే వాడు ఉండడు, ప్రమాత ఉండడు. ప్రమేయమును చూస్తేనే వాడు ఉంటాడు. అవునా? విషయాలను వెలిగిస్తుంటేనే ఇంద్రియం ఉంటుంది. విషయాలను వెలిగించకపోతే ఇంద్రియం ఉండదు. రంగులను చూస్తూనే చక్షురింద్రియం అంటాం, కంటి చూపు అంటాం. రంగులేవి లేకపోతే చక్షురింద్రియమే ఉండదు. అయితే చక్షురింద్రియాన్ని, విషయాన్ని, రంగుల్ని రెండిటిని తెలుసుకుంటున్న తెలివి మాత్రం ఏదో ఒక రంగో ఇంద్రియమో ఉంటేనే చైతన్యం అనలేం. చైతన్యం మాత్రం ఇంద్రియ సాపేక్షం లేక విషయ సాపేక్షం కాదు. ఇంద్రియ విషయాలు ఉన్నా లేకున్నా ఉంటే ఉండొచ్చు, తాను మాత్రం వెలుగుగా ప్రకాశ రూపంగా స్వతంత్రం. ఇట్లా నేను సాక్షి అంటే ఒకదాని సాపేక్షంగా ఉన్నవాడను కాను అని అర్థం. ఒకదాని సాపేక్షంగా ఉన్నవాడను కాదు కనుక అది అనుభవ రూపంగా సాక్షిని గ్రహించటం అవుతుంది. లేకపోతే తాను ప్రమాతగా ఉంటూ నాకు లోపల సాక్షి ఉన్నాడు అని ఊరికే మాటగా ఒప్పుకున్నట్టు అవుతుంది, విశ్వాసం అవుతుంది. సాక్షిత్వం విశ్వాసం అవుతుంది కానీ అనుభవం కాదు. నేను జ్ఞేయమును తెలుసుకుంటున్న జ్ఞాత అయితే నా లోపల సాక్షి ఉన్నాడు అంటే అది ఊరికే విశ్వాసం అవుతుంది, సాక్షి అనుభవంకు రాలే. ఇక్కడ నేను సాక్షి అంటే అనుభవానికి సాక్షి, అనుభవాన్నే సాక్షి అన్న మాటతో సూచిస్తున్నాడు, ప్రస్తావిస్తున్నాడు. నేను సాక్షి అయితే
ನಾನು ಸಾಕ್ಷಿಯು ನನಗೆ ಮೂರವಸ್ಥೆಗಳು ಕಾಣಿಸುತ್ತಿರುವವು. మూడవస్థలు నాకే కనిపిస్తున్నాయి అంటే మూడవస్థలను ఒక్కసారిగా చూస్తున్నవాడెవరు? మనం లౌకికంగా అంటాం, లౌకికులకు కూడా మూడవస్థలు కనిపిస్తున్నాయి కదండి. లౌకికులు, సామాన్యుడు, అజ్ఞాని ఏం సాక్షి కాలే. సాక్షి కాకుండా వాడికి మూడవస్థలు కనిపిస్తున్నాయిగా అంటాం. వాడికి మూడవస్థలు కనిపిస్తున్నాయి కాదు, వాడికి జాగ్రత్తే ప్రధానంగా కనిపిస్తుంది, స్వప్న సుషుప్తులు గౌణంగా కనిపిస్తాయి. ఒకటి, సామాన్యుడికి మూడవస్థలు కనిపిస్తే మూడవస్థలకు సాక్షి కాలే. మూడవస్థలు కనిపిస్తున్నాయని చెప్పుకుంటాడు కానీ అక్కడ వాడికి జాగ్రత్త వస్తే ప్రస్తుతం కనిపిస్తుంది, స్వప్నం కనిపించటంలే. స్వప్నం ఎప్పుడో అయిపోయింది అంటాడు, ఇప్పుడు లేదు, సాక్షిగా లేడు. సాక్షి అంటే ప్రస్తుతం ఉండాలి. స్వప్నాన్ని చూస్తూ ఉన్నట్టు సాక్షిగా ఉన్నానంటాడా? అనడు. ఇప్పుడు నేను అనుభవిస్తున్నది జాగ్రత్తే అంటాడు లౌకిక ప్రమాత. జాగ్రత్తలో ఉన్న ప్రమాత ప్రస్తుతం చూస్తున్నది జాగ్రత్త ప్రపంచాన్ని, అంటే జాగ్రత్త జ్ఞేయమనే. ప్రస్తుతం జాగ్రత్త జ్ఞేయమనే నేను చూస్తున్నాను. స్వప్నమా? అది లేనే లేదు. సుషుప్త్యా? అది లేదు. కనుక నేను చూస్తున్నది ప్రస్తుతం జాగ్రత్తనే అంటాడు. మూడవస్థలు నాకు తెలుసు అంటే అయిపోయినవిగా తెలుసు అంటాడు. అంటే స్వప్న సుషుప్తులు గౌణంగా పెడతాడు, ఇప్పుడు ప్రస్తుత అనుభవాలుగా చెప్పడు. ఒకటి. రెండవది ఏమిటంటే ఈ మూడు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి అంటాడు. మూడింటికి సమకాలంలో సాక్షి అంటాడా? జాగ్రత్త ప్రమాత స్వప్న సుషుప్తి జాగ్రత్త మూడు అవస్థలకు సమకాలంలో సాక్షి అనడు. సాక్షి అంటే సమకాలంలో మూడింటిని చూస్తాడు. అంటే సమకాలంలో మూడింటిని చూస్తాడు అంటే మూడింటిగా తానున్నాడు, ఏ ఒక్క దాంట్లోనూ తాను కట్టుబడి లేడు, మూడింటికి సమానంగా ఉన్నాడు. మూడింటి ఉనికే తాను. మూడింటి ఉనికి తాను అంటే ఏ ఒక్క అవస్థలో తాను కట్టుబడలేదు ఇక్కడ. అట్లా సాక్షి. మూడింటి సాక్షి అంటే మనం ఒకటొకటిగా ఉన్నవాడు కాదు. జాగ్రత్త ప్రమాత అయితే ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నానంటాడు, ఇప్పుడు స్వప్నంలో లేనంటాడు, ఇప్పుడు సుషుప్తిలో లేనంటాడు, తర్వాత స్వప్నంలో ఉండొచ్చు, తర్వాత సుషుప్తికి పోవచ్చు. అట్లా ఒకటొకటిగా ఉంటాడు. కనుక జాగ్రత్త ప్రమాత క్రమంగా పోతున్నానంటాడు. మూడు అవస్థలు నాకు తెలుసు కానీ మూడు క్రమంగా అంటాడు. ఒకటి పొరపాటు. మూడు క్రమంగా చూస్తుండటం వలన మూడింటి సమకాలపు సాక్షి కాదు. మూడింటి సమకాలపు సాక్షి అయితే సాక్షి అవుతాడు. ఒకటి తర్వాత ఒకటి అయితే అది కాలం అయిపోతుంది. రెండవది, స్వప్న సుషుప్తులను జాగ్రత్త ప్రమాత సాక్షిగా చూడడు. అయిపోయిన దాన్ని ఊరికే స్మరించుకుంటాడు, ప్రత్యక్షంగా చూడడు. చూసేసిన దాన్ని స్మరించుకుంటాడు అంతే. చూసేసిన దాన్ని స్మరించుకోవటం వేరు, ప్రత్యక్షంగా చూడటం వేరు. అవునా? స్వప్నమును జాగ్రత్త స్మరించుకుంటాడు, సుషుప్తిని స్మరించుకొని ఈ స్మరణలనే పెట్టుకొని మూడు అవస్థలు నేను చూస్తున్నానుగా అంటాడు. సుషుప్తి స్మరణనే నీకు తెలుసు కానీ సుషుప్తి అనుభవం ఉందా జాగ్రత్త ప్రమాతకు? లేదు. స్వప్నం యొక్క నేరుగా అనుభవం ఉందా? స్వప్నం యొక్క స్మరణ ఉందే గాని. అట్లా స్వప్న సుషుప్తులను స్మరణలుగా పెట్టుకుంటాడు, జాగ్రత్త ఏమో నేరుగా చూస్తాడు. అయినా నేను మూడింటిని చూస్తున్నాను అంటాడు. మూడు ఎక్కడ చూసావయ్యా? ఇప్పుడు ఒక వస్తువును చూడాలంటే లౌకికంగా చూడండి. ఈ వస్తువును మనం పూర్తిగా చూడొచ్చా? మనకు తెలుసా పుస్తకం అంటే? తెలుసు అంటాడు. తెలుసు అంటే ఏమిటి? ఎప్పుడు చూసావు? చూశాను ఎన్నోసార్లు. చూడు ఇప్పుడు చూస్తే నీకు పుస్తకం కనిపించిందా? కనిపించింది. ఏది? ఈ పక్క కనిపిస్తే ఈ పక్క కనిపిస్తుందా? లేదు. మరి ఈ పక్క చూస్తే ఈ పక్క పోయింది, ఇగో ఈ పక్క పోయింది, ఈ పక్క కొంచెం ఉంది, ఎటు పోయింది. దీన్ని అన్ని దిక్కులు ఒకేసారి చూడగలవా? ఈ పక్క చూస్తే ఆ పక్క పోయింది. అతను అంటాడు ఒకటొకటిగా చూసి అన్ని కలిపేస్తానండి అంటాడు. ఇదిగో ఇదొకటి, 2, 3, తర్వాత 4, 5, 6. 6 ముఖాలు చూసి, ముఖాలంటే పక్కలు, 6 పక్కలను చూస్తూ ఉంటే ప్రతిసారి ఒక్క పక్కే చూస్తావు, మిగతా 5 పక్కలు స్మరణ, అనుభవం కాదు. ఒక్కటి చూస్తావు, 5 స్మరణలు. ఇటు చూస్తే ఇంకా 5, 1, 2, 3, 4, ఈ పక్క 5 ఊరికే స్మరించుకుంటున్నావు కానీ నువ్వు అనుభవంలో చూడటంలే. అవునా?
మళ్ళీ ఇటు చూస్తే ఇది ఒక్కటి కనిపిస్తుంది, మిగిలిన 4 స్మరణలు అయ్యాయి. అంటే ఒక్కటి అనుభవం, 4 స్మరణలు ఇది కలిపి ఒక అనుభవం అవుతుందా? అది ఏం అనుభవం అయ్యా? అట్లా ఎవరన్నా అంటారా దాన్ని అనుభవం అని? ఏ వస్తువు మనం చూసాం ప్రపంచంలో చెప్పండి? ఏ వస్తువు అనుభవంగా చూడలేం, అన్నిటినీ ముక్కలు ముక్కలుగానే చూసాం, అవునా? ఇప్పుడు దీన్ని చూస్తే ఈ పక్క చూస్తున్నాం, ఈ పక్క కనిపించదు, మరి ఇటు చూస్తానంటాడు. ఇది అది 2 చూసి కలుపుకుంటే ఎట్లా కలుపుకుంటావు? 2 పిక్చర్లు కలుపుతున్నావే కానీ 2 అనుభవం కలుపుతావా? అనుభవం లేదు కదా, అయిపోయింది కాదు. అనుభవం అయిపోయి స్మరణ అయిపోయింది. కనుక ఏ ఒక్క వస్తువును పూర్తి అనుభవంగా చూడరాదు. ఈ పక్క చూస్తుంటే ఈ పక్క కనిపించదు, ఇటు వచ్చేసరికి ఆ పాత పక్క చూసిపోయి అనుభవం పోయింది, స్మరణ అయింది. ఇది అనుభవంగా ఉంది, ఇది అనుభవం, అది స్మరణ. రెండిటిని మనస్సు కలగలిపి ఊహించుకొని పెట్టుకుంటారు. ఎందుకు? ఒకటి అనుభవం, ఇంకొకటి స్మరణ. అనుభవం స్మరణ కలిపి ఒక పిక్చర్ తయారు చేస్తే అది అనుభవ పిక్చరా, స్మరణ పిక్చరా? మరి అనుభవంగా ఎక్కడుంది? ఏ వస్తువు మనకు చూడరా, ఏ వస్తువు ఇంతవరకు పూర్ణంగా మనం చూడలే. అందుకే ఏది చూడగలిగింది కాదు. జాగ్రత్త స్వప్నమును స్మరించుకుంటాడు, సుషుప్తిని స్మరించుకుంటాడు. అసలు ఇంకా ఒక చోట అంటారు స్వామీజీ, ఎవరి స్మరణలు పూర్ణంగా ఉండవు. మన స్మరణ గురించి పరిశీలిస్తే, మనం లౌకికంగానే తీసుకోండి, దేన్నైనా జ్ఞాపకం చేసుకుంటే మన జ్ఞాపకాలు ఉన్నట్టున్నాయా? జ్ఞాపకాలు ఎన్నో తప్పులు అవుతాయి. ఒకసారి చూసేటప్పుడే సరిగ్గా గమనించాం, పైన మిడిమిడిగా చూస్తాం. మళ్ళీ జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఒకదానికొకటి జ్ఞాపకం చేసుకుంటాం. కొంచెం ఉంటుంది, కొంచెం మర్చిపోతాం, కొంచెం ఏదో మన జ్ఞాపకం ఉన్నట్టే చూసుకుంటాం. ఒకసారి నేను అక్కడ చూశాను, ఉదాహరణ చెప్తున్నా, ఏదో ఒకటి చూశాక మళ్ళీ నాకు ఇట్లున్నది అని జ్ఞాపకం ఉంది. ఇంకొకతను అంటాడు, అట్లా కాదండి అంటాడు. అవునయ్యా నేను చూశాను, నాకు బాగా జ్ఞాపకం ఉంది అంటాడు. మళ్ళీ పోయి చూస్తే ఇది కొంచెం వేరుగా ఉంది, ఇది మారిందా అంటే, లేదు స్వామీజీ మొదటి నుంచి ఇట్లాగే ఉందండి. లేదు ఈ మధ్య మారిందేమో అంటే, ఇది 20 ఏళ్ల నుంచి ఇట్లాగే ఉన్నది స్వామీజీ, ఏం మాత్రం మారలేదు. మరి నాకు జ్ఞాపకం ఉన్నది కొంచెం ఉన్నది, ఇంకో కొంచెం వేరే ఉన్నట్టు జ్ఞాపకం ఉందే. నా జ్ఞాపకంలో చూసిన దానికి నా జ్ఞాపకానికి ఎంత మారిందో చూడు. ఇప్పుడు చూస్తే వాడు 20 ఏళ్ళ నుంచి ఇట్లాగే ఉందన్నాడు, నేను చూసిందే 5 ఏళ్ల కింద. నేను 5 ఏళ్ల కింద చూసిందే నేను జ్ఞాపకం పెట్టుకునేటప్పుడు కొంచెం మార్చి జ్ఞాపకం ఉన్నది. అంటే మన స్మరణ ఉన్నట్టు ఉండనే ఉండదు, కొంచెం అటో ఇటో కానే అవుతుంది. ఎవ్వరికీ ఇంతవరకు స్మరణ యథావత్తుగా ఉండనే ఉండదు, ఎప్పుడూ కొంచెం మారుస్తూనే ఉంటాం మనం. అంటే అది దోషం, బుద్ధి దోషం. ఏ వ్యక్తి కావాలని చేస్తాడని కాదు, మనిషి బుద్ధి యొక్క అల్పత, న్యూనత, దోషమే అటువంటి, దాని సామర్థ్యమే అల్పం. కనుక మన స్మరణలన్నీ ఖచ్చితంగా చెప్పరాదు. అంతేకాకుండా 2-3 స్మరణలుంటే అక్కడి నుంచి ఒక ముక్క, ఇక్కడి నుంచి ఒక ముక్క కలిపి ఒక కొత్త పిక్చరే తయారు చేసుకుంటాం. అందుకోసం పూర్తి స్మరణ, యథావత్తు స్మరణ ఎక్కడ లేదు. అయితే స్వప్నాన్ని స్మరించుకుంటాం, సుషుప్తిని స్మరించుకుంటాం, జాగ్రత్తను అనుభవిస్తాం. పోని జాగ్రత్త ప్రమాతగా జాగ్రత్త అవస్థనైనా మొత్తం అనుభవిస్తాడా? ఇప్పుడు చెప్పాం కదా, ఒక పుస్తకమే చూడరాదు. ఇప్పుడు స్వప్నావస్థ స్మరించుకున్నాడు, జాగ్రత్త అవస్థ స్మరించుకుంటున్నాడు, ఆ స్మరణల్లో ఎన్నో తప్పులు ఉంటాయి. ఇంకోటి ఏమిటంటే, ఇక జాగ్రత్తకు వద్దాం. పోని జాగ్రత్త మాత్రం అనుభవం, మిగతా 2 స్మరణలు అందామంటే, పోని జాగ్రత్త అన్నా పూర్తిగా చూశాడా? జాగ్రత్త మొత్తం ప్రపంచమంతా చూశాడా? జాగ్రత్త ప్రమాత వాడి తరం ఏమవుతుంది? మనం చూసినవే జీవితంలో ఏ 4 ఊర్లు 4 వస్తువులు, భారతదేశమే చూడలేదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ చూసి రాలేదు. మనకు ప్రపంచంలో ఇంకా చూడనివి ఎన్నో ఉన్నాయి. అంత దూరం ఎందుకు? మీరు రాయదుర్గంలోనే అన్ని చూసి ఉంటారు, అవునా? రాయదుర్గంలో అన్ని ఊళ్ళు, అన్ని ఇళ్ళు, అన్ని కాలనీలు చూసి వచ్చామా? ఇక్కడే అన్ని తెలియవు. కనుక మనం చూసిందంతా, పోనీ చూసిందంటే మొత్తం జాగ్రత్త అవస్థ చూడరాదు. చూసింది కూడా, చూసిన ఒక్కొక్క వస్తువు పూర్తిగా ఉండదు, పూర్తిగా చూసినా జ్ఞాపకం ఉండదు, మళ్ళీ జ్ఞాపకంలో ఒకదానికొకటి అవుతుంది. అటువంటి వాడు జాగ్రత్తే స్మరిగ్గా చూడడు, స్వప్నము స్మరణనే, సుషుప్తి స్మరణనే. నేను 3 అవస్థల్ని నేనే చూశాను అంటే వాడి మాటను మనం నమ్మాలా? జాగ్రత్త ప్రమాత చెప్పింది మనం నమ్ముతామా? అది గొప్పదగిందేనా? కుదరదు. అందుకోసం నేను సాక్షి, నేను 3 అవస్థలకు సాక్షి అంటే ఆ నేను సాక్షి అవుతుంది కానీ జాగ్రత్త ప్రమాత కాదు, అవునా? ನಾನೇ ಸಾಕ್ಷಿಯು, ನನಗೇ 3 ಅವಸ್ಥೆಗಳು ಕಾಣಿಸುತ್ತಿರುವೆವು,
నాకే మూడవస్థలు కనిపిస్తున్నాయి అంటే మూడవస్థల్లోని ముక్కలు ముక్కలు కనిపిస్తున్నాయని కాదు. ఇప్పుడు వ్యక్తి ఏమంటాడు, నువ్వేం చూసావయ్యా అంటే, అవునండి నేను హైదరాబాద్ చూసా, బెంగళూరు చూసా, మద్రాసు చూసా అంటాడు. 3 చూసావంటే, ఓ 3 చూసేసా అంటాడు. ఇంకొతను అంటాడు, లేదండి నేను ఒక బెంగళూరే చూశాను, హైదరాబాద్ చూడలే, మద్రాసు చూడలే, చెన్నై చూడలే. ఇంకొతను అంటాడు, నేను హైదరాబాద్ చూశాను కానీ బెంగళూరు చూడలే, చెన్నై చూడలే. ఒకతను నేను చెన్నై చూశాను కానీ ఇది చూడలే. అంటే అర్థం ఏంటి? ఒకడు అంటాడు నేను 3 చూసేసా అంటాడు. 3 చూసేసా అంటే బెంగళూరు ఊరంతా చూశాడా, అందులో ఒక ముక్క చూశాడా? ఏదో ఒక కాలనీకి ఒక ఊరికి పోయి ఒక్క ఇంట్లో ఉంటాడు, వచ్చేసాడు, అయిపోయింది. అక్కడ ఏదో ఒక వీధిలో తిరిగాడు, బెంగళూరు చూసేసా అన్నాడు. బెంగళూరు అంతా చూశాడా? హైదరాబాద్ అంతా చూశాడా? 20 ఏళ్ళున్నా మీకు రాయదుర్గనే పూర్తి చూడటం కాదే, ఓ 2 రోజులు చూసేస్తే ఏం చూసినట్టు అక్కడ. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ చూశానంటాడు అంతే. బెంగళూరులో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ చూస్తాడు, హైదరాబాద్లోనైతే బస్ స్టాండ్ ఒక చోట, రైల్వే స్టేషన్ ఒక చోట. అవునా? బెంగళూరులో 2 ఒకటి ఉన్నాయి, 2 చూసేస్తే అయిపోతుంది. చూశానంటే ఏమిటి? ఒక్కొక్క ముక్క చూసావు. జాగ్రత్త ప్రమాత నేను జాగ్రత్త అవస్థను చూసా, స్వప్నం చూసా, సుషుప్తి చూసా అంటే అర్థం ఏంటిది? జాగ్రత్తలో ఒక ముక్క చూసా, స్వప్నంలో ఒక ముక్క జ్ఞాపకం చేసుకున్నా, సుషుప్తి ఏం లేదని చూసా, 3 చూశాను కదా అన్నాడు. ఇట్లా నా చూడటం 3 చూశాను కదా అంటే సుషుప్తి అనుభవం నీకు లేదు, స్వప్నానుభవం అంతా స్మరణనే. అందులో కూడా స్వప్నంలో 1-2 ముక్కలు జ్ఞాపకం ఉన్నాయి అంతే, మొత్తం స్వప్నం జ్ఞాపకం లేదు. జాగ్రత్తలో కూడా 1-2 ఊర్లు, 1-2 ఇళ్ళు జ్ఞాపకం ఉన్నాయి, 1-2 మనుషులు. ఇక జాగ్రత్త అంతా తెలుసా? అందుకని 3 అవస్థలను చూస్తాను అంటే అర్థం ఏంటిది? సాక్షి ఎట్లా చూస్తాడు? మొత్తం జాగ్రత్త అవస్థ తెలుసా తనకి అంటే అర్థం ఏంటిది? జాగ్రత్త పదార్థము ఒక్కొక్కటి చూస్తే ఒక్కొక్కటి తెలుసుకోవటానికి ఏ తెలివి అవసరమో జాగ్రత్త అవస్థ స్పృహ అంతా తానే, మెలకువ స్పృహ అంతా తానే. మీరు పుస్తకం తెలుసుకోవాలి, టేబుల్ తెలుసుకోవాలి, కుర్చీ తెలుసుకోవాలి, గోడ తెలుసుకోవాలి. ఒక్కొక్క వస్తువు యొక్క తెలివి 4 తెలివులు లేవు, 4 కలిపి ఒక్కటే తెలివి. ఆ మొత్తం తెలివి తానయ్యాడు సాక్షి. అందుకోసం ఏది తెలిసినా ఈ తెలివిలోనే తెలుస్తుంది, ఈ తెలివికి బయట తెలియదు, ఈ తెలివికి బయట లేనే లేదు. అందుకోసం మొత్తం జాగ్రత్త స్పృహ అయ్యాడు సాక్షి. అందుకోసం మొత్తం జాగ్రత్త ప్రపంచం తెలుసు. మొత్తము స్వప్న స్పృహ అయ్యాడు కనుక స్వప్న పదార్థాలన్నీ ఆ స్పృహలోనే కనిపిస్తాయి, స్పృహకు బయట ఏది కనిపించదు. మొత్తము స్వప్న స్పృహకు బయట ఏది ఉండదు, మొత్తము జాగ్రత్త స్పృహకు ఏది ఉండదు, మొత్తము సుషుప్తి స్పృహకు బయట సుషుప్తి అవస్థే లేదు. అందుకోసం మొత్తము సుషుప్తి స్పృహ, మొత్తము స్వప్న స్పృహ, మొత్తము జాగ్రత్త స్పృహ. మళ్ళీ ఇవి 3 స్పృహలు కాదు, 3 కలిపి ఒక్కటే స్పృహ. ఆ స్పృహ సాక్షి. ఆ స్పృహ 3 అవస్థల్ని ఒకేసారి చూశాను, మొత్తం చూశాను అనగలడు. ఎందుకు? అంతా అన్న నేనే. ఈ స్పృహనే అవస్థ అన్నావు, ఈ స్పృహనే స్వప్నం అన్నావు, ఈ స్పృహనే సుషుప్తి అన్నావు. కనుక సాక్షి అనగలడు నేను 3ంటిని చూస్తున్నాను అని. జాగ్రత్త ప్రమాత అనగలడా? జాగ్రత్త మనస్సు ఒక వస్తువును చూస్తే ఒక వృత్తి ఏర్పడుతుంది, ఇంకో వస్తువును చూస్తే ఇంకో వృత్తి ఏర్పడుతుంది. ఆ వృత్తిలో ఈ వృత్తి లేదు, ఈ వృత్తిలో ఆ వృత్తి లేదు, 2 వృత్తులు వేరు వేరే. అవునా? అంటే ఆ వృత్తిలో ఈ వృత్తి ఇమిడి ఉండదు, కలిసి రాదు. ఈ వృత్తి అంటే విషయం, పుస్తక విషయం, పుస్తక వృత్తిలో పుస్తక విషయం ఉన్నది, అక్కడ గోడ విషయం ఉన్నది. గోడ విషయం పుస్తక వృత్తిలో రాదు, పుస్తక విషయం గోడ వృత్తిలో రాదు. అంటే వృత్తి జ్ఞానంగా తీసుకుంటే దేని వృత్తి దానిదే, అంటే దేని విషయం దానిదే. ఈ విషయ జ్ఞానం అందులో రాదు, ఆ విషయ జ్ఞానం ఈ వృత్తిలో రాదు. అయితే తెలివిగా తీసుకుంటే పుస్తక జ్ఞానం అదే తెలివిలో, గోడ జ్ఞానం అదే తెలివిలో, చెట్టు జ్ఞానం అదే తెలివిలో. తెలివిగా అన్ని వస్తువులు అదే తెలివిలో ఉన్నాయి కనుక తెలివికి ఏది దూరం కాదు. అట్లా మెలకువ అన్న స్పృహలోనే నువ్వు ఎన్నేళ్లు బతికినా, ఏ ఊరికి వెళ్ళినా మెలకువ స్పృహలోనే ఉంటావా లేదా? మెలకువ స్పృహలోనే ప్రపంచమంతా తిరుగుతావా? అయితే వృత్తి అంటే వృత్తి మారుతూ ఉంటుంది. పుస్తక వృత్తి అంటే గోడ వృత్తి లేదు, గోడ వృత్తికి పోతే పుస్తక వృత్తి మారుతుంది. ఇట్లా
ఒక వృత్తిలో ఇంకో వృత్తి ఇమిడి లేదు. ఏ వృత్తి ఆ వృత్తులు వేరువేరుగానే ఉన్నాయి. అయితే తెలివి మాత్రం అదే తెలివిలో అన్నీ ఉన్నాయి. మెలకువ తెలివిలోనే మెలకువ ప్రపంచమంతా ఉంది. కనుక మెలకువ తెలివి జాగ్రత్త ప్రపంచాన్ని వ్యాపించింది అనొచ్చు. ఎందుకంటే తెలివికి వృత్తుల్లాగా వేరువేరు లేవు. ఇప్పుడు పుస్తకం తెలుసుకున్నాను, గోడ తెలుసుకుంటే పుస్తక తెలివి వేరే, గోడ తెలివి వేరే అంటామా? స్పృహగా. ఆ స్పృహ వేరే, ఈ స్పృహ వేరే అనరాదు. ఆ స్పృహ వేరే, ఈ స్పృహ వేరే అంటే పుస్తకం తెలుసుకున్నవాడు ఇంకొకడు అవుతాడు, గోడ తెలుసుకున్నవాడు ఇంకొకడు అవుతాడు. వాడి తెలివి వీడికి లేదు, వీడి తెలివి అట్లా అవుతుంది. అట్లా లేదు కదా. అదే నేను పుస్తకం తెలుసుకున్న వాడినే గోడను తెలుసుకుంటున్నాను. ఆ తెలివే ఈ తెలివి, ఆ నేనే ఈ నేను. అందుకోసం తెలివి ఒకటే, విషయం మారని తెలివి ఒకటే. కనుక ఒకే తెలివిలో విషయాలన్నీ ఉన్నాయి. కనుక జాగ్రత్త స్పృహలోనే మొత్తం జాగ్రత్త ప్రపంచమంతా, జాగ్రత్త అవస్థ అంతా ఉన్నది. అట్లాగే అదే స్పృహలోనే మొత్తం స్వప్నావస్థ, అదే స్పృహనే మొత్తం సుషుప్తి. ఇట్లా తెలివిగా తీసుకుంటే మొత్తం మూడవస్థల్ని చూస్తున్నాను, మూడవస్థల్ని సాక్షిగా చూస్తున్నాను. సాక్షిగా చూస్తున్నాను చెప్పటం కష్టమవుతుంది. సాక్షిగా చూస్తున్నానంటే ప్రమాతగా చూస్తున్నాను. సాక్షిగా చూస్తున్నానంటే దాన్ని ప్రమాతగా పెట్టుకుంటారు. సాక్షిగా చూస్తున్నానంటే సాక్షిగా ఉన్నానని అర్థం. అంటే యు సీ యాజ్ ఎ ప్రమాత, యు విట్నెస్ యాజ్ ఎ సాక్షి, అట్లా చెప్పాల్సి వస్తుంది. సాక్షిగా విట్నెస్ చేస్తాడు, ప్రమాతగా చూస్తాడు. మనం తెలుగులో చూస్తాడు అనేసరికి రెండింటిని ఒకే ప్రత్యయంలా పెడుతున్నాడు. ప్రమాతగా చూస్తాడు, సాక్షిగా చూస్తాడంటే ప్రత్యయం కాదు అక్కడ. ప్రమాతగా చూస్తాడు, సాక్షిగా చూడడు. సాక్షిగా ఉంటాడు, ప్రకాశిస్తాడు. చూస్తాడు అనే కంటే ప్రకాశిస్తాడు అందాం, అది బాగుంటుంది. ప్రమాతగా చూస్తాడు, సాక్షిగా ప్రకాశిస్తాడు, అట్లా చెప్పాలి. యాజ్ ఎ ప్రమాత యు నో, యాజ్ ఎ సాక్షి యు విట్నెస్ ఇట్. యు డోంట్ నో, యు విట్నెస్ ఇట్. నో అంటే సాపేక్షమవుతుంది, విట్నెస్ అంటే ప్రకాశమవుతుంది. కనుక ప్రమాతగా చూస్తాడు, సాక్షిగా ప్రకాశిస్తాడు, అట్లా చెప్పాలి. అయితే ನಾನೇ ಸಾಕ್ಷಿಯು ನಾನೇ ಮೂರವಸ್ಥೆಗಳನ್ನು ಕಾಣಿಸುತ್ತಿರುವವು. ಅವಸ್ಥೆಗಳು ಕಾಣಿಸುತ್ತಿರುವವು అంటే ನನಗೆ కనిపిస్తున్నాయి, నాకే కానవస్తున్నాయి అంటాం కదా. నాకే మూడవస్థలు కానవస్తున్నాయి, కనిపిస్తున్నాయి. అంటే నాకు కనిపిస్తున్నాయి అంటే నేనే మూడు అవస్థల ప్రమాత అని కాదక్కడ. అంటే ఒక్క చైతన్యానికి మూడు ప్రకాశిస్తున్నాయి అంతే. చైతన్యంలో ప్రకాశించడం అంటే చైతన్యంగా ప్రకాశించటమే, ఇంకేముంది. మొదలు చైతన్యానికి తెలుస్తాయి, ఇంకా కొంచెం లోతుకు పోతే చైతన్యపు వెలుగులో తోస్తాయి, ఇంకా లోతుకు వెళితే చైతన్యంగా తోస్తాయి. చైతన్యమే అవుతాయి, ఇంకా చైతన్యంకు వేరుగా లేవు. చైతన్యంలో కూడా కాదు, చైతన్యమే అవుతాయి. ఇంకా చైతన్యమే అయ్యాక ఇంక అవుతాయి ఊరికే మాట, అది చైతన్యమే అంతే, లేనే లేవు. చైతన్యం మాత్రం అని అర్థం. అట్లా ఈ సాక్షియు ಕಾದು ನನಗೆ ಮೂರವಸ್ಥೆಗಳು ಕಾಣಿಸುತ್ತಿರುವವು ಎಂಬುದು ಅನುಭವದಿಂದ ನಿಶ್ಚಯವಾಗುತ್ತದೆ. ಆದ್ದರಿಂದ నేనే సాక్షిని, సాక్షిగానే నేను ప్రకాశిస్తున్నాను మూడవస్థలను. అంటే మూడవస్థలలో ఒకటొకటి తెలుసుకుంటున్నానని కాదు, క్రమంగా తెలుసుకుంటున్నానని కాదు, ప్రమాత అయిపోయానని కాదు. సాక్షిత్వం వదలకుండా ప్రమాత కాకుండా చూస్తున్న మూడవస్థలను. ప్రమాత అయితే అవస్థల్లో ప్రవేశించినట్లు ప్రవేశించను. ఒక్కొక్క వస్తువు కాను, వెలుగుగా ఉంటూ ప్రకాశంగా ఉంటూ ప్రకాశిస్తాను. సాక్షిగానే ఉంటూ సాక్షిత్వం వదలకుండా జారకుండా, అంటే ప్రకాశంగా ఉంటూ ప్రకాశిస్తున్నాను అంతే. ఇట్లు ಮೂರವಸ್ಥೆಗಳು ಕಾಣಿಸುತ್ತಿರುವವು ಎಂಬುದು ಅನುಭವದಿಂದ ನಿಶ್ಚಯವಾಗುತ್ತದೆ. అనుభవದಿಂದ నిశ్చయం అంటే ఏమిటి? ప్రమాతృ ప్రత్యయం తొలగిపోవటమే నిశ్చయం. నిశ్చయం అంటే ఏమిటి? ఒక ప్రత్యయం, రెండు రకాల నిశ్చయాలు ఉంటాయి. ఒకటి పాజిటివ్ ప్రత్యయం నిశ్చయం, ఒకటి అన్ని ప్రత్యయాలు పోవటం నిశ్చయం. ప్రమాతృ ప్రత్యయం లేదంటే అదే నిశ్చయం. ప్రమాతృ ప్రత్యయం అంటే విషయ సాపేక్షత. విషయ సాపేక్షత లేదు అంటే ಅದೇ ನಿಶ್ಚಯ. ಇಟ್ಲು ಅನುಭವದಿಂದ ನಿಶ್ಚಯವಾಗುತ್ತದೆ. ಆದ್ದರಿಂದ ಎಚ್ಚರದಲ್ಲಿರುವ ನಾನು ಎಂಬುದರ ಪರಮಾರ್ಥವು ಸಾಕ್ಷಿಯೇ ಆಗಿರುತ್ತದೆ. జాగ్రత్తలోని నేననే బుద్ధి సాక్షి అని తేలిపోతుంది. ఇవన్నీ అర్థమవుతున్నాయా? నాకే అర్థం కాదు. జాగ్రత్త ప్రమాతనే సాక్షి కాదు, జాగ్రత్త ప్రమాతృత్వం బాధితమై సాక్షి.
అట్లా తెలుస్తుంది. జాగ్రత్త ప్రమాతనే సాక్షి అని తేలుతున్నది అంటే అర్థం ఏంటిది? వీడువాడు రెండొకటి అవుతాడంటే వీడనేదే లేదు అని అయ్యి లేకుండా పోతుంది. జాగ్రత్త ప్రమాతృత్వం బాధితమై సాక్షిగా తెలుస్తుంది. అట్లా అంటే ఎచ్చరదಲ್ಲಿರುವ ನಾನು ಎಂಬುದರ పరమార్థವು సాక్షియే. జాగ్రత్తలో నేనని తోస్తున్నది నిజంగా సాక్షే. నిజంగా సాక్షిగా ఉంటూనే ఆ లెవెల్కు ప్రమాతగా తోస్తుంది. సాక్షిగా తానే ఉంటుంది. ప్రమాతగా తోచింది సాక్షిగా సాక్షే ఉన్నది. అవి రెండు డిఫరెంట్ లెవెల్స్, ఒకే వస్తువులు కావు, పక్క పక్కన ఉన్నది కాదు. ఒకటి అవస్థలో ఒకటి అవస్థ అతీతమైంది, ఒకే స్థాయిలో లేవు. సాక్షియు నన్న ఆత్మనే ఆగిరుತ್ತದೆ. ఆ సాక్షి ఎవరు అంటే ఎవరో కాదు, తానే. తన్న ఆత్మ అంటే తానే. 6వ పాయింట్ అయింది. ఇక 7వ పాయింట్. ಟೈಮ್ అవుతూనే ఉంది. ನಿದ್ದೆಯಲ್ಲಿ ಸಾಕ್ಷಿಯೊಂದೇ ಇರುವುದರಿಂದ ಅದೇ ಪರಮಾರ್ಥವಾಗಿದೆ. ಈ ಸಾಕ್ಷಿಯೇ ಎಚ್ಚರ ಕನಸುಗಳಲ್ಲಿ ನಾನು ಎಂದು ತೋರುವುದಲ್ಲದೆ ನಾನಲ್ಲದ ಮಿಕ್ಕದ್ದಾಗಿಯೂ ತೋರುತ್ತದೆ. నిద్దెಯಲ್ಲಿ సాక్షి ఉంది. ఇక నిద్రలో, గాఢ నిద్రలో సాక్షి ఒకటే ఉన్నది. అవునా? సాక్షి ఒక్కటే ఉంటే దాన్ని సాక్షి ఎందుకు అనాలి అంటే మిగిలింది లేదు అని అర్థం. సాక్షి ఒక్కటే ఉన్నది అంటే ప్రకాశం ఉన్నది, ప్రకాశంకు ప్రకాశించబడేది అవస్థ లేదు అని అర్థం. అంటే అందుకోసం దాన్ని సాక్షి అన్నా. ఒక్కటే ఉన్నప్పుడు సాక్షి కూడా అనరాదు. అంటే అంతే, తాను తానే ఉన్నాడు. నిದ್ದೆಯಲ್ಲಿ సాక్షి ఉందే ఇరుವುದರಿಂದ అదే పరమార్థవాಗಿದೆ. ఇక్కడ జాగ్రత్త అవస్థకు పరమార్థం సాక్షి అవుతుంది. సుషుప్తిలో దేనికి సాక్షి ఇంకా లేనే లేదు, సర్పమే లేదు, ఉన్నది రజ్జు ఒక్కటే. ఇక్కడ తోస్తున్న సర్పానికి సాక్షి అంటాం. తోస్తున్న సర్పమును తొలగించి మింగేసి దాన్ని ఇమిడి చేసుకొని సాక్షి అంటాం. అక్కడనేమో ఇముడ్చడానికి ప్రపంచమే లేదు గనక సాక్షి నేరుగానే ఉన్నది. ఇముడ్చిన తర్వాత సాక్షి కాదు, ఇముడ్చవలసిందే లేదు గనక నేరుగానే సాక్షి. ఇక్కడ ఇముడ్చుకొని సాక్షి, అక్కడ ఇముడ్చాల్సిన అవసరం లేకుండా సాక్షి. అంతే తేడా. ಈ ಸಾಕ್ಷಿಯೇ ಎಚ್ಚರ ಕನಸುಗಳಲ್ಲಿ ನಾನು ಎಂದು ತೋರುವುದಲ್ಲದೆ సుషుప్తిలో ఉన్నది కేవల సాక్షి. ఆ సాక్షి జాగ్రత్త స్వప్నాల్లో దేనిగా కనిపిస్తుంది? మనం ఏమనుకుంటాము? సాక్షి ఎక్కడుంది? సాక్షి ఎక్కడుంది అంటే నేనన్న బుద్ధికి వెనక ఉన్నది ఆధారంగా. నేనన్న బుద్ధికి ఆధారంగా ఉందా ఈ నువ్వు అన్న ప్రపంచం? నువ్వంటే వ్యక్తే కాదు, వస్తువులు కూడా. వస్తువులు, ప్రపంచం. ప్రపంచానికి ఆధారంగా లేదా? ప్రపంచానికి వెనక లేదా? ఇప్పుడు సాక్షి అంటే నేనుకు వెనక సాక్షి ఉన్నది. ఈ ప్రపంచానికి వెనక, ప్రపంచానికి ఆధారంగా ఎవరున్నారు? దీనికి సాక్షి. అంటే సాక్షి అనేది నేనుకు ఆధారంగా, ఈ నువ్వు అనే దానికి ఆధారంగా, రెండిటికి ఆధారంగా ఉంది. అంటే అహం ప్రత్యయానికి, ఇదం ప్రత్యయానికి, రెండిటికి ఆధారం సాక్షి. సుషుప్తిలో ఉన్న అదొక్కటే మేలుకునేసరికి సుషుప్తిలో అంతయు తానైనటువంటి సాక్షి చైతన్యం మెలకువలో ఏమవుతుంది? అదే చైతన్యం ప్రపంచ రూపంగా, అదే చైతన్యం నేను రూపంగా. అంటే రెండుగా విడబెడితే ఉన్నది అనే ప్రపంచ రూపము, నేననే ఈ రూపము రెండుగా తానే విడిపడుతుంది. ఎట్లాగంటే ఒకే చెయ్యి రెండుగా విడిపడితే ఈ చూస్తున్నవాడు, చూడబడుతున్నది రెండిటికి ఒక్కటే ఆధారం. ఈ మూలంకు పోతే రెండు కలిపి ఒకటే అవుతాయి. మనం మామూలుగా ఈ నేనుకు ఆధారంగానే సాక్షి ఉన్నది, ప్రపంచం మాత్రం జడం కదా అని పక్కన పడేస్తాం. అసలు అవస్థా దృష్టిలో జడం ఎక్కడున్నది? మీరు మొత్తం మెలకువ తీసుకుంటే మెలకువను వదిలి ప్రపంచ పదార్థం కనిపిస్తుందా? మరి అయితే మెలకువ తెలివి మెలకువలో ఎక్కడున్నది? మెలకువ స్పృహ మెలకువ ప్రపంచంలో ఎక్కడున్నది? ఎక్కడ లేదు. మెలకువ ప్రపంచ ప్రతి పదార్థం వ్యాపించి ఉన్నది. అంటే అర్థం ఏమిటి? ప్రతి పదార్థము మెలకువ స్పృహనే. మెలకువ స్పృహ యొక్క ఆకారమే ప్రపంచం అన్నాం, అంతేగా. మెలకువ స్పృహ తోస్తున్న తీరుకు మెలకువ ప్రపంచం అన్నాం, అంతేగా. అంటే బంగారము యొక్క ఆకారాలను ఆభరణాలంటే బంగారము యొక్క మెరుపు ఆభరణంలో కనిపించదా? ఏ ఆభరణంలో బంగారము యొక్క రంగు మెరుపు కనిపిస్తుంది? ఆభరణము యొక్క ఏ అవయవంలో కనిపిస్తుంది? ఏ అవయవంలో కనిపించదు? బంగారంతో తయారు చేసిన ఆభరణంలో
బంగారము యొక్క రంగు మెరుపు, పొళపు అంటారు చూడండి వాళ్ళు కన్నడికి. ఆ మెరుపు దాని యొక్క రంగు ఆభరణము యొక్క ఏ అవయవంలో కనిపిస్తుంది, ఏ అవయవంలో కనిపించదు. అన్ని అవయవాల్లో అదే మెరుపు. అంటే ఆ మెరుపునే మొత్తం చూస్తున్నాం ఆ ఆభరణాల్లో. అట్లాగే మెలకువ స్పృహ, మెలకువ పదార్థంలో ఇప్పుడు అక్కడ చెట్టు అన్నాం, ఆ చెట్టులో మెలకువ స్పృహ ఉందా లేదా? ఇక్కడుందండి మెలకువ స్పృహ, ఇక్కడ కదా, అది చెట్టు జ్ఞేయం కదా, జడ పదార్థం కదా అంటామా? అక్కడ చూస్తున్న ఇప్పుడు గోడ ఉంది, ఇప్పుడు కుర్చీ ఉన్నది, కుర్చీ మెలకువ స్పృహలో ఉందా లేదా? మెలకువ స్పృహ యొక్క ఆకారమే కుర్చీ, మెలకువ స్పృహ యొక్క ఆకారమే గోడ. మెలకువ అంటే మెలకువ స్పృహ మెలకువ ప్రపంచమంతా వ్యాపించి మెలకువ స్పృహనే ఆయా వస్తు ఆకారంగా తోస్తున్నది. చూడండి, సమష్టి వద్దు అంటారు. సమష్టి వద్దన్న వాళ్ళని దీన్ని ఎలా చెప్తారో చెప్పని. సమష్టి మాటే ఎత్తొద్దన్నారు, అంతా వెస్టే. సమష్టి మాటే ఎత్తకపోతే మెలకువ స్పృహ జడ పదార్థాలను వ్యాపించినది ఎట్లా వ్యాపించిందో చెప్పమనండి. మెలకువ స్పృహ ప్రపంచమంతా వ్యాపించింది అంటే మెలకువ స్పృహ వేరు, జడ ప్రపంచం వేరు, రెండు వేరు వేరు ఉన్నాయా దూరంగా? లేక మెలకువ స్పృహలోనే ప్రపంచమంతా చూస్తున్నాం? మెలకువ స్పృహ ఎక్కడుంది? స్పృహ నాలో ఉన్నది, ప్రపంచం అక్కడుంది, ఇట్లా మాట్లాడతారా ఏంటి? మెలకువ నాలో ఉన్నది, నా అంటే వ్యక్తిలో, ఈ దేహంలో, స్పృహ అక్కడున్నది. మెలకువ స్పృహ దేహంలో ఉండి ప్రపంచం అక్కడుందా? అంటే ఏమైంది ఇప్పుడు? మెలకువ స్పృహ ఇప్పుడు ప్రపంచం అట్లా చెప్తే ఏమన్నట్టు అయింది? ప్రపంచం మొదలున్నది, జడ ప్రపంచం, అందులో ఒక దేహం ఉన్నది, దేహంలో మెలకువ స్పృహ, అవునా? మొదలు ప్రపంచం, ప్రపంచంలో ఒక దేహం, ఒక దేహంలో మెలకువ స్పృహ, ఇట్లా చెప్పినట్టు అయింది. అందుకే ఇప్పుడు ఏమన్నాం? మెలకువ స్పృహలో ఈ దేహం, మిగతా దేహాలు, మిగతా ప్రపంచం. మెలకువ స్పృహలోనే ఈ దేహం, మిగతా ప్రపంచం అంతా స్పృహలో భాగంగా ఉన్నది. స్పృహ ఇంత వ్యాపించి ఉన్నది, ఆ వ్యాపించిన స్పృహలో ప్రపంచం తోస్తున్నది. కనుక నువ్వు ఎంత జడ వస్తువు చూసినా, దూరం వస్తువు అన్నా మెలకువ స్పృహలో తోస్తుందా లేదా? దూరం హిమాలయాలు అన్నావు, హిమాలయాలు ఎక్కడ తోస్తున్నాయి? మెలకువ స్పృహలో. అది అన్నావా జడ వస్తువు, రాయి అన్నావు, రాయి మెలకువ స్పృహలోనే. మెలకువ స్పృహ కాకుండా రాయి తోస్తుందా? కనుక మెలకువ స్పృహ ఎక్కడుంది? ఎక్కడా కాదు. దేహము మెలకువ స్పృహలో, మిగతా ప్రపంచము మెలకువ స్పృహలో, భూతకాలమంతా మెలకువ స్పృహలో, భవిష్యత్ కాలమంతా మెలకువ స్పృహలో, ఈ ఆకాశం, అనంత ఆకాశం మెలకువ స్పృహలో. అట్లా చూడండి, మెలకువ స్పృహ వ్యాపకం కావాలి, సమష్టి కావాలి. అందుకే విశ్వరూప వైశ్వానర కావలసిందే. మళ్ళీ నువ్వు విశ్వరూపం ఎత్తనే వద్దు, సమష్టి ఎత్తొద్దు అంటే, సమష్టి ఎత్తకపోతే అవస్థలో మెలకు ఉన్నట్టు అవుతుంది. నువ్వు సమష్టి విషయం ఎత్తొద్దనే వాళ్ళు వేదాంతం ఎట్లా చెప్తా? మెలకువలో ప్రపంచం అంటే మెలకువ అంత వ్యాపకంగా ఉంది, అందులో దేహము ఉన్నది. ఈ నేనన్నది మెలకువలో ఉందా లేదా? లేక మెలకువ స్పృహ అంతా నేనుకే కట్టుబడిందా? నేనన్న బుద్ధికే. మెలకువ స్పృహ అంతా నేనన్న బుద్ధికే కట్టుబడిందా? నేనన్న బుద్ధి మెలకువ స్పృహలో, నేనుతో పాటు ఇంకా నువ్వు అనేది కూడా మెలకువ స్పృహలో ఉందా? నేను, నువ్వు, ప్రపంచము, జడ పదార్థాలు, జడ అనేది మెలకువ స్పృహలో కనిపిస్తున్నప్పుడు జడ అనే మాటకు అర్థం ఏమిటి? జడ అనేది లేదు అక్కడ. మెలకువ స్పృహనే ఆయా పదార్థంగా, మెలకువ స్పృహనే నేను రూపంగా తోస్తున్నది, మెలకువ స్పృహనే దేహ రూపంగా తోస్తున్నది, మెలకువ స్పృహనే నా మనస్సుగా తోస్తున్నది, మెలకువ స్పృహనే నువ్వు అనే రూపంగా తోస్తున్నది. మెలకువ స్పృహ నేరుగా మెలకువ స్పృహకు ఇవన్నీ తోస్తున్నాయి, అవునా? మెలకువ స్పృహలో చెట్లు, అరణ్యాలు, నదులు, పర్వతాలు తోస్తున్నాయి. అంటే అర్థం ఏమిటి? మెలకువ స్పృహనే నదిగా, మెలకువ స్పృహనే పర్వతంగా, మెలకువ స్పృహనే చెట్లుగా, మెలకువ స్పృహనే దేహంగా, మెలకువ స్పృహనే నేను బుద్ధిగా, మెలకువ స్పృహనే నువ్వు బుద్ధిగా. నువ్వు ఎక్కడుంది? ఆ మెలకువ స్పృహకే నువ్వు అని పేరు, మెలకువ స్పృహకే నువ్వు పేరు, మెలకువ స్పృహకే నేను అని పేరు. నేనన్న పేరు స్పృహకే, మెలకువ స్పృహకే. చెట్టు అనే పేరు మెలకువ స్పృహకే, పర్వతం అనే పేరు మెలకువ స్పృహకే. ఇగో ఇది గమనించండి, ఇది మీకు సమష్టి. విశ్వరూపం అర్థమైంది అంటే ఇది కావాలి, వైశ్వానర అర్థమైంది అంటే ఇట్లా. ఇది అర్థమైతే అవస్థాత్రయ వివేకం జరుగుతుంది, లేకపోతే ఎంత అవస్థాత్రయ వివేకం చేసినా అర్థం. వైశ్వానర దృష్టి రావాలి, విశ్వరూప దృష్టి. కనుక మెలకువ స్పృహ ఎక్కడున్నది ప్రపంచంలో అంటే మెలకువ అంతటా ఉన్నది అంట. అంతటా
ప్రపంచం అంతటా మెలకువ స్పృహ ఉన్నదే? అవునండి అంటాను. ప్రపంచం అంతటా స్పృహ ఉన్నది అంటే ప్రపంచం కింద ఉన్నది, దాని మీద మెలకు వచ్చి ఆవు పేడతో అంత అలికినట్టు అలికింది అంటారా ఏంటి? మెలకువ స్పృహ ప్రపంచం అంతటా కాదు, మెలకువ స్పృహలోనే ప్రపంచం ఉంది. ఇట్లా చూడండి. అంటే ఎక్కడో విన్న మాటలతో జవాబిస్తారు. కొందరు వస్తారు చింతామణి నుంచి వేదాంతం వినటానికి. ప్రశ్న వేస్తే చాలు, నేనే ఇప్పుడు విచారం చేస్తూ చేస్తూ ఒక ప్రశ్న వేస్తాను, తర్వాత నేనే జవాబిస్తాను. ఇది విచార శైలి. ప్రశ్న వేస్తే చాలు వాళ్ళు రెడీమేడ్గా ఆన్సర్లు ఇచ్చేస్తారు. అంటే ఇవన్నీ అక్కడ ఇక్కడ విని బట్టి పట్టుకొని చెప్తారు. మీరు నేను అన్నాను, మీకు అన్నీ మొదలై వస్తే ఎందుకు వచ్చారు పాఠం వినటానికి అన్నాను. నేను చెప్పిన దానికి అన్ని రెడీగా అప్పగించేస్తా. చిన్నపిల్లల్లాగా ఏమంటారు, చిన్నపిల్లలకు చెప్తారు చూడండి, ఆయిల్ ఒక మాట చెప్పగానే బడి పంతులు అట్లాగే చెప్తారు, పిల్లలతో చెప్పిస్తారు. ఎందుకంటే వాళ్ళకి చంచల బుద్ధి ఎక్కువ. ఆటపాటలు, పాఠం వింటూనే వాడు ఆట ఆడతాడు, పక్కవాడిని గిల్లుతాడు, వాడితో పోట్లాడతాడు, ఏదో చేస్తాడు. వాడి అటెన్షన్ ఇక్కడే ఉండాలి అని మాట చెప్పి పిల్లలతో చెప్పిస్తారు. చెప్పని వాడిని కొడతాడు. చెప్పు నేనేం చెప్పా అంటే వాడు మర్చిపోతాడు, వాడు చూడలేదు, మళ్ళీ చెప్పు. ఎందుకు నోరుతో పలికించాలి అంటే, ఒకటి వాళ్లకు కంఠస్థం కావాలి, ఏకాగ్రం ఉండాలి. ఇక్కడ ఊరికే వాళ్లకు బ్లైండ్ కంఠస్థమే కానీ వాడికి ఏమైనా అవగాహన అవుతుందా ఏంటి? బాలుడికి ఊరికే అన్ని కంఠస్థాలు చేయించటాలు, మాటలు పదాలు అన్నీ అంతే. అది ఊరికే బ్లైండ్ రోట్ మెమరీ అంటారే అట్లా. మరి ఇది వేదాంత విచారపు శాస్త్రంలో చెప్పిన మాటకు అందించడం ఏమిటి? మాటకు అందిస్తారు. అందిస్తే ఇప్పుడు వేదాంతం అయిపోయింది అనుకుంటా. అంటే విచారం చెయ్యని దద్దమ్మలే మాటకు అందిస్తారు. వాళ్ళకి అందించడం నేర్పారు. ఆ నేర్పిన దద్దమ్మలు అటువంటి వాళ్ళే. ఎందుకంటే అందిస్తే వేదాంతం అయిపోయింది అనుకుంటాం. మరి అక్కడే పుస్తకంలో చదువుకుంటే అయిపోదా? నేను ఎందుకు టైం వేస్ట్ చేయడం? అరిచి నా నోరు నొప్పి ఎందుకు? కనుక మాటలు అందించేవాడు వాడు విచారకుడు కాదు, వాడు దద్దమ్మనే. దద్దమ్మ మాట పాపం చిన్నది, ఇంకా అంతకంటే ఘనికుడే, అంతకంటే ఘటికుడే. ఎందుకంటే వాళ్ళు నేర్పారు. ఆ దద్దమ్మల గురువులు చేసుకుంటే ఈ శిష్యులు దద్దమ్మలే కదా, అందుకే ఆ దద్దమ్మలు గురువులు అయ్యారు. వాళ్ళకి గురువుల్లో వివేకం ఎంతున్నది, వాడు చెప్పింది అనేది గుర్తుపట్టనే లేరు వీళ్ళు. అందుకని అటువంటి గురువుల్ని ఆశ్రయిస్తే యథా రాజా తథా ప్రజా అని ఆ మూర్ఖుడు ఎంతనో ఈ మూర్ఖులు అట్లాగే తయారవుతారు. అందుకని వాళ్ళు అట్లాగే ఉంటారు. ఇదంతా విచిత్రం ఇది. కనుక మెలకువ స్పృహ వ్యాపించింది ప్రపంచమంతా అంటే, ప్రపంచం ఉండి మెలకువ స్పృహ దాన్ని కార్పెట్ వ్యాపించినట్లు వ్యాపించి వస్తుందా ఏమిటి? వ్యాపించడం అంటే ఏమిటి? బంగారం ఆభరణమును వ్యాపించింది అంటే అర్థం ఏమిటి? బంగారంలో ఆభరణం తోస్తున్నది, బంగారంకే ఆభరణం అని పేరంతా. అట్లా బంగారంలో ఆభరణం తోస్తే బంగారం వ్యాపించింది అంటే ఇది ప్రపంచం పెట్టి పైనుంచి ఇది వ్యాపిస్తుందా ఏమిటి? అంటే బంగారంలో ఆభరణం అని అర్థం. వ్యాపిస్తుంది అంటే బంగారంలో ఆభరణం అంటే ఏమిటి? ఇంకా మళ్ళీ లో పైన అంటే గంపలో వేసినట్టు పండా ఏమిటి? బంగారంకే ఆభరణం అని పేరు. అవి అట్లా అది మననం జరిగితే అవుతుంది. అప్పగించేవాడికి మననాలు ఉండవు. మాట కంఠస్థం చేసేది, రిపీట్ చేసేది. వాళ్ళు అట్లాగే చేస్తారు. నాకు ఒకసారి విసుగొచ్చింది, ఇది ఏమిటి? నేను ఏది చెప్పరాదు, నేను చెప్పేదాన్ని మీకు ముందే ఉన్నది. మాటలకు మాట అందించేస్తే మీరు మాటలు అందివ్వలేదు అని నేను వేదాంతం చెప్తున్నానా ఏమిటి? మీరు మాటకు మాట అందించేస్తే అయిపోయింది, మీకు అర్థం అయిపోయింది కాదు. మరి అర్థమైతే ఇంకా మీకు అన్నీ తెలుసు, నేను చెప్పే మాటలను మీరు ముందే చెప్పేస్తారు. మరి నేనేం చెప్పను? చెప్పాల్సింది ఏం మిగిలి ఉంది? అదే ఊరికి టైంపాస్ చెప్పుకుంటే జపంలాగా మళ్ళీ అదే ఆత్మ 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 బ్రహ్మ 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 అది ఒక ప్రతి 108 సార్లు చెప్పేయాలి. మీరు జపం చేసుకోవాలి, అది చేసుకోండి. అది నన్ను ఎందుకు జపం చేయిస్తారు? మీరే చేసుకోవచ్చుగా జపం. ప్రతి మాట 10 సార్లు రిపీట్ చేసుకోవాలండి. అట్లా చేస్తారు. మరి ఇట్లా నేను అనేస్తే అలుగుతారు వాళ్ళు, అయ్యో స్వామీజీలా అన్నారని. ఇంకోసారి రావటమే మానేశారు. మంచిదేలే, నాకు అదన్నా తప్పుతుంది తలనొప్పి. ప్రపంచంలో అర్థం కాని వాడికి వేదాంతం చెప్పటం అంత పనిష్మెంట్ ఇంకొకటి ఉండదు. నరకం కన్నా పోతే సుఖంగా ఉంటుందేమో కానీ అర్థం కాని వాడికి, వినని వాడికి చెప్పాలి పాఠం. వాడు వినడు, వాడికి అర్థమూ కాదు. అయినా నేను చెప్తూనే ఉండాలి. గోడలకు చెప్తున్నట్టు ఉంటుంది. అబ్బా, గోడలన్నా మేలు వింటాయి, కనీసం ఉల్టా ప్రశ్న వెయ్యడు. కనీసం వీడు చెప్పిన మాటను అప్పగించదు గోడ. అవునా? చెప్పిందన్న వింటది. వీళ్ళు అది కూడా లేదు. ధ్యాయంతీవ పర్వత అంటుంది ఉపనిషత్తు. పర్వతాలు ధ్యానమన్నా చేస్తాయి, వీడు అది చెయ్యడు. ఏం చేస్తాడు? వీళ్ళు చిలుక అవతారం, వీళ్ళందరూ చిలుకలుగా పనికొస్తారు. అట్లా ఉంటారు విచిత్ర మనుషులు. కనుక మెలకువ స్పృహ వ్యాపించింది అంటే నాకు రెడీమేడ్గా అందించేస్తే
వాళ్ళు జ్ఞానులు అయిపోయారని నేను ఇంప్రెషన్ రాసుకోవాలి, వాళ్ళ పేరు రాసుకోవాలి. ఒకడు జ్ఞాని అయిపోయాడు, ఇంకొకటి అంతే అప్పగించేశాడు, వీడు జ్ఞాని అయిపోయాడు, అందరు జ్ఞానులు అయిపోయారని నేను పరవశించిపోవాలని అర్థం. దాన్ని మరి మెలకువ స్పృహ ఎట్లా వ్యాపించింది, వ్యాపించటం అంటే ఏంటిని ముందు మననమే చెయ్యరు. మాట అప్పగించేస్తే మా పని తీరిపోయింది అన్నట్టు చూస్తారు. అవునా? నోరు పెద్దదిచ్చాడు దేవుడు, బుద్ధి మాత్రం అక్కర్లేదన్నాడు. అట్లా ఉంది బుద్ధులు వీళ్ళకి. మెలకువ స్పృహ వ్యాపించింది అంటే అర్థం ఏమిటి? మెలకువ స్పృహలోనే ప్రపంచంతో వస్తున్నది అంటే నువ్వు ఎక్కడికి పోతున్నా నువ్వు ప్రపంచంలో తిరుగుతున్నావా, నీ స్పృహలోనే ప్రపంచం వస్తూ పోతూ ఉందా? అట్లా చూడండి. నీ స్పృహలోకి ఒక్కొక్క వస్తువు వస్తున్నది, ఒక్కొక్క వస్తువు తొలగుతుంది, స్పృహలో తోస్తుంది పోతుంది. స్పృహ స్థిరంగా ఉన్నది, ప్రపంచం కదులుతుంది. అట్లానా ఈ స్పృహనే ప్రపంచమంతా తిరిగి తిరిగి వెళ్ళేస్తుందా? స్పృహ తిరగటం కాదు, నీ దేహం తిరుగుతుంది. స్పృహ కాదు తిరిగేది, నీ దేహం తిరుగుతుంది. ఆ ఊరూర దేహం ఊరూర తిరిగితే అయిపోయింది, ప్రపంచమంతా చూసొచ్చామంటాడు. అంటే స్పృహలోనే దేహము ప్రపంచము స్పృహలో తోస్తున్నది. స్పృహలో తోచడం అంటే ఏంటిది? స్పృహను పట్టుకుని ప్రపంచం అని పేరు పెట్టామని అర్థం. అట్లా రావాలి. మళ్ళీ ఇవి చెప్పినవన్నీ 3 స్టెప్పులు కంఠస్థం చేస్తారు, ఇంకోటి అడిగితే అప్పగిస్తారు. అందుకే చెప్పొద్దు అనిపిస్తుంది. మీరు మననం చేసేదాకా కొన్ని చెప్పనే వద్దు, కింది మట్టి చెప్పేయాలి, వదిలేయాలి. వాడి మననం చెయ్యండి, అప్పుడు తెలుస్తుంది. మననం చేసి తట్టుకుపోతే అప్పుడు చెప్పొస్తుంది. మననం చెయ్యరు, తట్టుకుపోరు, చెప్పమంటారు. విప్పి చెప్తే ఆ విప్పిన 3 మెట్లు కంఠస్థం చేస్తారు, మళ్ళీ నాకే అప్పగిస్తారు. కులకర్ణి గుంటూరులో ప్రవచనం చెప్తున్నారు. చెప్తుంటే చెప్పిన మాటలన్నీ అప్పగించారు. అబ్బా, ఇంతటి జిజ్ఞాసులు నాకు ఎక్కడ దొరకలే, నా జన్మ ధన్యమైంది అన్నాడట. ఆహా, ఎంత బాగా చెప్పారు. అంత అయ్యాక ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక ప్రశ్న వేశారట. ప్రశ్న వేస్తే అబ్బా ఏమిటి నేను ఇంతసేపు చెప్పిందంతా ఏమైంది అన్నాడు. ఆయనకేదో పుట్టబోసుకోవటానికి పోయి ప్రపంచం చెప్పాలి, పిల్లలు ఎక్కువ, కుటుంబం, దానికోసం పోయి ఏదో చెప్పాడు, కాలక్షేపం చేసుకుని వచ్చాడు. ఎవరికి అర్థం కాదు, అర్థమయ్యే విషయం కాదు. వివేకం వైరాగ్యం లేదు, ఒక్క వస్తువు త్యాగం రాదు, ఒక్క వస్తువుని జీవితంలో వదలటం రాదు. బ్రహ్మ అంటే ఏమర్థం? అది ఎవరిని ఉద్ధరించడానికి మాటలు? అట్లా ఏదేదో చేసేస్తా. బెస్ట్ దీనికంటే నేను ఒక దొమ్మరోళ్ళ ఆట నేర్చుకోవటమో లేకపోతే ఒక డాన్స్ నేర్చుకున్నా పాటిస్తే అందరు చూస్తారు, హాయిగా చప్పట్లు చేసి వెళ్ళిపోతా. అవునా? వేదాంతం చెప్పటమే వేస్ట్. ఒక దొమ్మరాట నేర్చుకుంటే హాయిగా ఉంటుంది. 100 మంది వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, హాయిగా ఉంటుంది. నాకు ఓ పూట భోజనం దొరుకుతుంది, చాలు, నా పని అయిపోతుంది, వాళ్ళ పని అయిపోతుంది. వేదాంతం ఎందుకు ఇదంతా ఇంత కఠోరం, కర్ణ కఠోరం, ఎవరికి అర్థం కాని చెప్పి 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 ఎందుకని? అవునా? చాలా బాగుంటుంది. లేకపోతే 2 సినిమా పాటలు పాడేస్తే ఇంకా ఎక్కువ మంది వస్తారు, అందరు వినేసిపోతారు, ఇంకా బాగా నడుస్తుంది. వాళ్ళకు కూడా కంఠస్థం అవుతాయి, ఇంకా బాగుంటుంది. కనుక అదే చైతన్యము ప్రమాతగాను ప్రమేయంగాను తోస్తున్నది. అంటే చైతన్యం ఎక్కడుంది మరి? ప్రమేయానికి ఆధారంగా, ప్రమాతకు ఆధారంగా ఈ మొత్తం అవస్థను మింగి కూర్చున్నది సాక్షి. సాక్షిలోనే ప్రపంచం చూస్తున్నాం. అంటే సుషుప్తి నుంచి బయటకు వచ్చామా? సుషుప్తి ఆధారంలోనే చూస్తున్నామా? ఇప్పుడు ఈ గడియారం చూస్తుంటే దేంట్లో చూస్తున్నాం? వెలుగులో చూస్తున్నామా? పగటి వెలుగులో. ఇప్పుడు కొంచెం ఈ దీపం వచ్చేస్తుంది. పగటి వెలుగులోనే చెయ్యిని చూస్తున్నాం, పగటి వెలుగులోనే పుస్తకం చూస్తున్నాం, వెలుగులో పుస్తకం చూస్తున్నాం. వెలుగుకు బయట పెడితే పుస్తకమే కనిపించదు. అట్లా వెలుగు ఆకాశంలో పుస్తకం చూస్తున్నాం, ఆకాశంలో గోడను చూస్తున్నాం, ఆకాశంలో చెట్లను, ఆకాశంలో పర్వతాలు, ఆకాశంలో నదులు, ఆకాశంలో చూసేవాడు, ఆకాశంలో చూడబడేది. అట్లా ఆకాశంలాగా సాక్షి కనిపిస్తుందా? సాక్షిలో నేను, సాక్షిలో దేహం, సాక్షిలో ప్రపంచం, ఇవన్నీ సాక్షిలో భాగంగా. అంటే సాక్ష్య వీటిగా అని అర్థం. అట్లా కనిపించాలి. అందుకోసం ఈ సాక్షియే ఎచ్చర కನಸುಗಳಲ್ಲಿ ನಾನು ಎಂದು ತೋರುವುದಲ್ಲದೆ ನಾನಲ್ಲದ ಮಿಕ್ಕದ್ದಾಗಿಯೂ ತೋರುತ್ತದೆ. సాక్షి ఒకటి, నేను ఇంకొకటి, ప్రపంచం ఇంకొకటి, 3 పక్క పక్కన పెట్టేసుకుంటారు. అర్థమైందండి? చాలా చక్కగా అర్థమైంది. 3 పక్క పక్కన పెట్టుకుంటే అదేం వేదాంతం, అదంతా జాగ్రత్త దృష్టి. సరే, 7 అయ్యాయి. 8వది ఇంకా 4 పాయింట్ తర్వాత. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. ఏడు మరి
7 గంటలకు మళ్ళీ